హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ అనిత. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ విష్ణుప్రియ అండి. మూవీస్తో తన కెరియర్ ఎంట్రీ ఇచ్చారు ఆవిడ. కానీ దాని తర్వాత సీరియల్స్తో ప్రతిరోజు మనందరినీ పలకరిస్తున్నారు. ప్రజెంట్ వచ్చేసి అభిషేకం సీరియల్లో అండ్ అలాగే కుంకుమ సీరియల్లో ప్రతిరోజు మనల్ని పలకరిస్తున్నారు. మరి లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ విష్ణుప్రియ. హాయ్. సో మీ పేరులో విష్ణుప్రియ రెండు ఉన్నాయి. జనరల్గా అందరూ ఏమని పిలుస్తారు? విష్ణు అని పిలుస్తారు, ప్రియా అని పిలుస్తారు, విష్ అని పిలుస్తారు, కొంతమంది విష్ అని పిలుస్తారు. విష్ అని పిలుస్తారు. బాగుంది, విష్ బాగుంది కదా. విష్ అంటే ఇష్టంగా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. అవును, ఆల్వేస్ విష్ అన్నట్లుగా ఉంటుంది. ఎప్పుడు చూసినా నవ్వుతూ హ్యాపీగా జోవియల్గా కనిపిస్తుంటారు మీరు. ఆన్ స్క్రీన్ కూడా మోస్ట్లీ అలాంటి క్యారెక్టర్సే, కాకపోతే కుంకుమ పువ్వులో వచ్చేసి నెగిటివ్ షేడ్ ఉంది. ఆ నెగిటివ్ షేడ్లో కూడా మీరు స్మైలీ ఫేస్ మీది నెగిటివిటీ కనిపిస్తుంది అండ్ అలాగే ప్లెజెంట్ ఫేస్ కనిపిస్తుంది. అవునా, థ్యాంక్ యూ. అంటే రెగ్యులర్గా నటించి, అంటే ఎవరు కూడా చూసిన వాళ్ళందరూ మీరు ఎక్కువ నటించరు కదా న్యాచురల్గా ఉంటారు కదా అన్నారు. సో కుంకుమ పువ్వులో నటిద్దామని పాజిటివ్ నెగిటివ్గా తీసుకున్నాను అనమాట. ఎప్పుడు పాజిటివ్గా చేసేదాన్ని. సో అయితే అలా అనడానికి కూడా ఒక రీజన్ ఉండొచ్చు, ఎందుకంటే మీ కెరియర్ ఎంట్రీ వచ్చేసి మీరు మూవీస్తో చేశారు. మూవీస్ అంటే చాలా న్యాచురల్ గా ఉండాలి, యాక్ట్ చేసినట్లు కూడా ఉండొద్దు అంటే. అవును కదా, వితౌట్ ప్రాంప్ట్ ఉంటుంది. జస్ట్ నార్మల్ గా మనం ఇప్పుడు ఎలా క్యాజువల్ గా మాట్లాడుకుంటామో అలా ఉంటే చాలు మూవీస్ లో. సరే, కొన్నేళ్ళు వెనక్కి వెళ్ళిపోదాం. అసలు విష్ణుప్రియ ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీరు కొంచెం కొన్ని విషయాలు మాకు చెప్తారా? ఎస్, నేను పుట్టింది హనుమాన్ జంక్షన్, నూజివీడు దగ్గర. అండ్ నా 5th స్టాండర్డ్ వరకు నేను చదువుకుంది అంతా గుడివాడలో. దాని తర్వాత మేము హైదరాబాద్కి వచ్చేసాం. హైదరాబాద్కి వచ్చిన తర్వాత అంటే గుడివాడలో ఉన్నప్పుడు కూడా కొన్ని ప్లేసెస్ లైక్ పాలకొల్లు అలాగ 2 years 3 years అలా ఉండేవాళ్ళం అన్నమాట డాడీకి వర్క్ వల్ల. సో 7th స్టాండర్డ్ నుంచి మేము హైదరాబాద్ వచ్చేసాం. దాని తర్వాత మొత్తం అంతా ఇక్కడే హైదరాబాద్లోనే. అలాగా స్కూలింగ్ కాలేజ్ అంతా ఇక్కడే. నేను చదువుకుంది నాంపల్లి వనిత మహావిద్యాలయ, గర్ల్స్ కాలేజ్లో చదువుకున్నారు. స్కూల్ కో ఎడ్యుకేషన్, గర్ల్స్ కాలేజ్లో జాయిన్. కానీ మా ఇంటి పక్కనే స్కూల్. బెల్ ఇలా కొట్టేటప్పటికి వెంటనే గోడదూకి వెళ్ళిపోవచ్చు. బాబోయ్, పక్కనే పెద్దగా దూరం వెళ్ళాల్సిన పని ఏం లేదు. ఎప్పుడు నన్ను దూరం ఎక్కడికి పంపించలేదు. అందుకే నాకు చిన్నప్పటి నుంచి భయం. ఎక్కడైనా దూరం వెళ్ళాలి అంటే ఫ్లైట్ ఎక్కాలి ఇవన్నీ భయం అనమాట. భయం కాదు, ఏం చేస్తాం, మీరు అలాంటి కెరియరే ఇప్పుడు. ఫ్లైట్ ఎక్కాలి, దూరం వెళ్ళాలి, స్టేయింగ్ చేయాలి. సో మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? మా ఫాదర్ ఇంటీరియర్ డిజైనర్ అనమాట. వుడ్ వర్క్ అన్నీ చేస్తూ ఉంటారు. ఓకే. మదర్? అమ్మ హౌస్ వైఫ్, బట్ ఇప్పుడు లేరా? సాడ్. సో మీతో పాటు ఇంకా అన్నయ్య, ఒక అన్నయ్య, తను ఫోటోగ్రాఫర్, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అంతా చేస్తారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా మూవీస్కి కూడా మూవీ మేకింగ్ ఇవన్నీ ఫోటోగ్రఫీ, వీడియో షూట్ అది చేస్తున్నారు. ఓకే. సో మంచి ఆర్టిస్ట్లనే అనుకోవచ్చు. అందరికీ కూడా ఆర్ట్కి సంబంధించి కళా నిపుణులు అంటుంటారు కదా, కళాకారులు. ఏమో అలాగే కలిసిపోయింది నేను ఇందులోకి రావడం. అంటే ఇప్పుడు వరకు మా ఫ్యామిలీలో ఎవరు కూడా ఇండస్ట్రీకి వచ్చి ఇలాగా ఆర్టిస్ట్ అనేది ఎవరి దగ్గర లేదు. బట్ నేనే ఫస్ట్ స్టార్ట్ చేసా. మీరు ఇలా అంటే మీకు ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు? అసలు ఏమీ లేదు. అది కూడా మరి స్టార్టింగ్ వచ్చి మూవీ చేశారు, తమిళ్ మూవీ చేశారు, తెలుగు కూడా? తమిళ్. ఎలా జరిగింది? ఎలా అంటే ఫాదర్, డాడీ వచ్చి ఇంటీరియర్ డిజైనర్. ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారు వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తున్నప్పుడు మేము ఒక ఫంక్షన్కి వెళ్ళాం అనమాట, విజయనిర్మల గారి బర్త్డేకి. అప్పుడు వెళ్ళినప్పుడు ఇలానే మాట్లాడేస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఇంకా చబ్బిగా ఉన్నాను, 10th క్లాస్ నేను అప్పుడు. ఆ టైంలో ఎవరో అక్కడ తమిళ్ వాళ్ళు వీళ్ళు చాలామంది వచ్చారు అవన్నీ విష్ చేయడానికి. అప్పుడు ఒక ఆయన చూసి ఫొటోస్ అవి తీసుకున్నారు. దాని తర్వాత ఒక 3 days తర్వాత డాడీని అప్రోచ్ అయ్యారు. ఇలా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ అనుకుంటున్నాము తమిళ్లో, బట్ అమ్మాయి అయితే బాగుంటుంది అంటే, ఈవెన్ ఐ డోంట్ నో అసలు ఎలా యాక్ట్ చేస్తారు, కెమెరాని ఎలా ఫేస్ చేస్తారు, ఫోటోకి స్టిల్స్ ఇవ్వడం కూడా రాదు. కానీ నేను ఎక్కువ డాన్స్ చేసేదాన్ని చిన్నప్పటి నుంచి. డాన్స్ ఒకటి అలవాటు ఉంది. స్టేజ్ ఫియర్ ఏం లేదు. ఎవరితో అయినా సరే హాయ్ హలో అని మాట్లాడేస్తా. వాళ్ళు పలకరించకపోయినా హాయ్ హలో అని నేను వెళ్ళి మాట్లాడేస్తాను, నాకు తెలిస్తే ఆ పర్సన్ ఎవరు అని. అలానే నేను మాట్లాడేసేదాన్ని. సో దాని తర్వాత ఫస్ట్ ఇంట్లో డెఫినెట్గా భయపడతారు కదా, మన ఇంట్లో ఎవరు లేరు, అమ్మాయి ఇండస్ట్రీ ఏంటి, వద్దు, ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకుంటారు, చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, 10th అయ్యాక ఏ డిగ్రీ వరకు చదివించి పెళ్లి చేసేద్దాం అనుకున్నాం, వద్దు అలా ఇలా అనుకున్నారు. బట్ ఎందుకో తెలీదు, అది దేవుడు రాసి పెట్టారా ఏంటి ఏమీ తెలీదు, అలాగా రావాల్సి వచ్చింది. సో చెన్నైకి డాడీ, నేను, మమ్మీ ముగ్గురం కలిసి వెళ్ళాము. ఒక 30 days షూట్ జరిగింది. 30 days అంటే ఒక అవార్డ్ ఫిలిం అది. ఓకే. ఆల్మోస్ట్ ఒక 45 minutes 50 minutes ఉంటుంది. ఓకే ఓకే. సో దానికి ఒక 30 daysలో 27 days అలా వర్క్ చేశాను.
చేసిన తర్వాత మళ్ళీ వచ్చేసాక నా స్టడీస్ అంతా నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నా. ఆ మూవీకి సంబంధించిన మేనేజర్ మన మారుతి గారు ఈ రోజుల్లో మూవీ చేస్తూ ఉన్న టైంలో అందరినీ ఆర్టిస్టులను అవి చూస్తుంటే నా ఫొటోస్ చూసి మళ్ళీ నాకు అందులో ఆపర్చునిటీ ఇచ్చారు 1 year తర్వాత. అలా వచ్చింది. 1 year తర్వాత నేను అందులో చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలా యాక్ట్ చేయాలి, అప్పుడు ఎప్పుడో చేశాను, వాళ్ళంటే ఏదో తమిళ్ వచ్చి రాని లాంగ్వేజ్లో చేసేసాను, ఇప్పుడు తెలుగు ఎలా ఉంటుంది, ఇక్కడేమో అందరూ హీరోయిన్స్ చాలా బాగుంటారు, నేనేంటి నా మీద నాకే బోల్డ్ అని డౌట్స్. నేను ఎలా యాక్ట్ చేస్తాను, ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి బాగా చేయలేదని అందరి ముందు తిడతారేమో, రకరకాలుగా చాలా టెన్షన్ పడుతూ వెళ్ళాను ఫస్ట్ డే. బట్ 3 days చేశాను. దాని తర్వాత మళ్ళీ అగైన్ 3 days, ఒక 3-4 months తర్వాత తెలియకుండా అలాగా ఫ్రెండ్లీగా అయిపోయింది. అది రిలీజ్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. అది ప్రమోషన్స్ టైంలోనే మళ్ళీ ఇంకా నాకు ఒకటి ఆఫర్స్ రావడం, వేరే మేనేజర్స్ చూడడం, ఇలా మంచి అమ్మాయి ఉంది తెలుగు అమ్మాయి, అలా ఇలాగా ఇంకా అలా అయిపోయింది. ఫస్ట్ టైం తమిళ్లో లాంగ్వేజ్ ఒకటి ప్రాబ్లమ్, అండ్ అది కాకుండా యాక్టింగే ఫస్ట్ టైం, కెమెరా ఫేసింగ్ మీరు అన్నట్లుగా తెలియదు. అసలు ఎలా ఫేస్ చేశారు? ఫస్ట్ డే ఎలా అనిపించింది? ఆ మూమెంట్లో మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ డే అసలు ఫస్ట్ నేను చాలా ఎక్సైట్ అయింది ఏంటంటే మేకప్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు నాకు కాస్ట్యూమ్స్ మెజర్మెంట్స్ తీసుకున్నారు. హాఫ్ శారీస్ అనమాట, విత్ కాటన్, మొత్తం చాలా పల్లెటూరులో ఎలా ఉంటారు అలాగా. అసలు మేకప్ అది ఉండకూడదు అన్నారు. నేనేంటి మేకప్ వేసేస్తారు కదా, హీరోయిన్ కదా అనుకున్నా. అసలు మేకప్ లేదు, ఏం లేదు, జడ లాగా వేసి ఫ్లవర్స్ పెట్టి హాఫ్ సారీ అలాగా చేశారు. డైలాగ్స్ చెప్పమన్నప్పుడు అక్కడ ప్రాంప్టర్ ఒక ఆయనకి తెలుగు వచ్చు కొంచెం, నాతో పాటు ఇంకొక ఉన్న 2 అమ్మాయిలకి కూడా తెలుగు వచ్చు. సో వాళ్ళ మదర్స్ వీళ్ళతోనే వచ్చారు. వాళ్ళు మేము కొంచెం ఫ్రెండ్లీగా ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది. ఫస్ట్ డే రోజు ఇంకా షూట్ చేస్తూ ఉన్నప్పుడు జస్ట్ ఆయన మాకు కొంచెం భయం పోవడానికి అలాగా ఎలా చేశారంటే లాంగ్ కెమెరా అవి పెట్టి మేము నార్మల్గా మాట్లాడేసుకుంటూ ఉంటాం కదా, మనం మాట్లాడుకునేవి ఏమైనా మేకలు వెళ్తూ ఉన్నప్పుడు వాటిని తోలడం, ఇలాంటివి చిన్న చిన్న మాంటేజెస్ చేస్తారు. సో ఇంతేనా షూట్ అని అనిపించింది అంతే. డైలాగ్స్ చెప్పినప్పుడు కొంచెం కష్టపడ్డా. ఫస్ట్ డే అంతా మాంటేజెస్తో వెళ్ళిపోయింది. హీరో హీరోయిన్ ఇలా మాట్లాడుకుంటూ ఉండడం, పరుగులు, సేమ్ మాంటేజెస్తో అయిపోయింది. అంత పెద్ద ఈజీగా అయిపోయింది. ఫస్ట్ 1 or 2 days అలానే అయిపోయింది. తర్వాత డైలాగ్స్ అన్నప్పుడు నేను నైట్ చదువుకుని తర్వాత దాన్ని అర్థం చేసుకుని ఎలా చెప్పాలి అని డాడీ బాగా హెల్ప్ చేసేవారు. ఎలా చెప్పాలి ఏంటి అని. ఆ టైంలో నేను ఎక్కువ ఓల్డ్ మూవీస్ చూడడం, వీడియోస్ చూడడం, అప్పుడు ఎక్కువ యూట్యూబ్కి అలవాటు పడ్డాను నేను. అవునా? అప్పుడు ఓకే. సో అవి హెల్ప్ఫుల్గా ఉండేవా? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే మనం చదివితేనే కదా రాయగలం. సో అలానే ఎవరిదైనా చూసి ఇన్స్పైర్ అయితేనే కదా బాగా చేయగలం అని కొన్ని చూసేదాన్ని. ఓకే. ఎక్కువ ఎవరివి చూసేవారు అప్పుడు? మూవీస్ కానివ్వండి, వీడియోస్, సీరియల్స్? సావిత్రి గారి ఎక్కువ చూసాను, తర్వాత శ్రీదేవి గారి చూసాను. వాళ్ళు ఎక్కువ మూవీస్లో ఆ టైంలో ఉన్నప్పుడే వాళ్ళు చేసిన క్యారెక్టర్స్ లైక్ ఎలా అంటే ఎక్కువ క్రైమ్ సీన్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ, ఒక కోపంగా ఉండే సీన్స్, ఇలాంటివి ఎక్కువ వాళ్ళే చేసిన మూవీస్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకే నేను ఎక్కువ వాళ్ళవి ప్రిఫర్ చేసి చూసాను. నాకు ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ సావిత్రి గారు అంటే ఇష్టం. ఎందుకంటే అప్పుడు హీరోకి ఎంత ప్రిఫరెన్స్ ఉందో, ప్రయారిటీ ఉందో, హీరోయిన్స్ కి అప్పుడు అంతే ఉండేది. కాబట్టి అక్కడ స్కోప్ కూడా ఎక్కువ ఉంది ఎక్స్ప్రెషన్స్ కి. అది సౌందర్య గారు కూడా బాగా చూసేదాన్ని, రమ్యకృష్ణ గారు ఇలాగా వాళ్ళని, భానుప్రియ గారు అలాగా తీసుకుని కొన్ని చూసేదాన్ని. ఓకే. మీరు డాన్స్ కూడా బాగా చేస్తారు, నేర్చుకున్నారా? డాన్స్ షోస్ కూడా చేస్తారు కదా? చేస్తాను, బట్ అంత పెద్ద డాన్సర్ ఏం కాదు, కానీ కొంచెం నార్మల్గా. అంటే నేర్చుకుని ఉంటే ఏదైనా క్లాసికల్ డాన్సర్ అయ్యేదాన్నేమో. నేర్చుకోకుండా సగంలోనే మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవడం, దాని తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చాక ఓన్లీ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ అయిపోయింది. మార్నింగ్ స్కూల్, ఈవినింగ్ ట్యూషన్ అలాగా అయిపోయింది తప్ప డాన్స్ మీద వెళ్ళలేదు. స్కూల్ ప్రోగ్రామ్స్ అవి ఇవి చేస్తూ ఉండేదాన్ని, యాన్యువల్ డేకి ఇలాగా. బట్ చిన్నప్పుడు మాకు బాబాయ్ ఉన్నారు, మా డాడీ వాళ్ళ బ్రదర్, ఆయన నేర్పించేవారు. అండ్ మా తాతయ్య భద్రం తాతయ్య అని ఉన్నారు, ఆయన భరతనాట్యం నేర్పించేవారు. ఓకే. సో ఉంది టచ్ అయితే ఉంది కాబట్టి ఆ ఈజ్ అనేది 9 years 10 years వరకు నేర్చుకున్నా. ఓకే. ఎన్ని సీరియల్స్ చేశారు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు 6 సీరియల్స్ ఇన్ తెలుగు. తెలుగు అండ్ తమిళ కలిపి 6 సీరియల్స్. కాకపోతే ఎన్నో సంవత్సరాల నుంచి బాగా చాలా సీరియల్స్ చేసినట్లు అనిపిస్తుంది. మేబీ అవి సీరియల్స్ చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ ఏ సీరియల్ చేశారు? ఫస్ట్ నాది అభిషేకం.
నాకు కాల్ వచ్చింది, నాకు ఆపర్చునిటీ ఇచ్చింది, నేను చేయాలి అని అనుకున్న సీరియల్ కూడా అభిషేకం. నా స్కూల్ డేస్ నుంచి చూస్తూనే ఉన్న అభిషేకం సీరియల్ని, బట్ నేనే అందులో ఒక వన్ ఆఫ్ ద లీడ్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. సో అభిషేకం, దాని తర్వాత ఇద్దరు అమ్మాయిలు చేశాను. అభిషేకం చేసిన 1.5 yearకి నేను ఇద్దరు అమ్మాయిలు చేశాను. ఇద్దరు అమ్మాయిలు 2 years కంటిన్యూ అయిన తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల నేను బయటకు రావాల్సి వచ్చింది. చేయలేకపోయాను, బయటికి రావడం కూడా కాదు, చేయలేకపోయాను దాన్ని. మమ్మీకి హెల్త్ బాగోకపోవడం, డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల చేయలేకపోయాను. దాని తర్వాత కుంకుమ పువ్వు ఒక 2-3 months తర్వాతే కుంకుమ పువ్వు చేశాను. అది చేస్తూ ఉన్న టైంలోనే దేవయాని ఇంజమ్ని అది చేస్తూనే ఉన్నాను. అండ్ ఇప్పుడు కుంకుమ పువ్వు అండ్ అభిషేకం, ఇవి కాకుండా ఇప్పుడు తమిళ్లో నిరమారాధ పూకలు అని ఒక తమిళ్ చేస్తున్నాను. ఓకే, బాగా ఫుల్ బిజీ. అందుకే అసలు ఎన్ని రోజుల నుంచి నేను కాల్ చేస్తే, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడము నాకు ఇష్టమే అండి, కాకపోతే ఇప్పుడు కుదరదండి. అయ్యో లేదు, అసలు ఫస్ట్ ఆవిడ అదే అన్నారు, పాప మీరు ఎప్పటి నుంచి అంటున్నారండి నాకు ఇప్పుడు. సో బిజీగా ఉన్నారు కాబట్టి ఓకే, మీరు చెప్పారు వస్తారనేసి, సరే డెఫినెట్ గా చెప్పాను కాబట్టి డెఫినెట్ గా వస్తాను ఏదో ఒకటి. అండర్స్టాండ్. కాకపోతే మీరు మధ్యలో సీరియల్ చేసేటప్పుడు, ఎప్పుడు ఏ సీరియల్ చేసేటప్పుడు మీ మమ్మీకి హెల్త్ బాగాలేదని చెప్పారు. ఇద్దరు అమ్మాయిలు. యాక్చువల్గా నేను అభిషేకం రేపు షూట్కి వెళ్తాను అన్నగా బిఫోర్ డేనే ఆవిడకి హెల్త్ సిక్ అయిందనమాట హాస్పిటల్లో ఎలాగా అంతా. దాని తర్వాత ఇద్దరు అమ్మాయిలు చేస్తూ ఉన్న టైంలోనే ఐ లాస్ట్ మై మదర్. సో ఎలా, అసలు ఏం జరిగింది, అసలు ఎనీ ఇష్యూ విత్ హెల్త్? హెల్త్ అంటే క్యాన్సర్ 4th stage ఉన్నప్పుడు తెలిసింది. అబ్బా, చాలా లేట్ కదా తెలియదు. చాలా లేట్. మీరు ఈ కెరియర్లో ఉండడము, మీ మదర్ మీతో పాటు ఉండడం చాలా అవసరం. ఫస్ట్ థింగ్ సీరియస్లీ నేను మిస్ అవుతాను ఆవిడ్ని డెఫినెట్గా. కాకపోతే ఏంటంటే డాడీ నన్ను ఎంత అయితే ఎంకరేజ్ చేశారో ఆవిడకి అనిపించేది, ఎవరైనా నాతో ఒక ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు కానీ, ఈరోజు నేను ఇలా ఉండడం చూడాలి అలాగా. ఎంతోమంది ఎన్నో అంటూ ఉంటారు కదా, ఇండస్ట్రీలోకి వెళ్ళింది ఏంటో అదే ఎలా అని మాట్లాడతారు. సో ఈరోజు అందరికీ నేను ఒక ఆన్సర్, మా ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా సరే నేను ఒక ఆన్సర్గా ఉన్నప్పుడు ఆవిడ చూస్తే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సో ఇలాంటి హ్యాపీయెస్ట్ మూమెంట్స్, ప్రౌడ్ మూమెంట్స్ ఆవిడతో షేర్ చేసుకోలేకపోయాననే ఒక ఫీలింగ్ ఎప్పటికీ లైఫ్ లాంగ్ అయితే ఉంటుంది. ఆవిడ ఉండుంటే ఇవన్నీ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. బట్ పైనుంచి ఎప్పుడు బ్లెస్ చేస్తూనే ఉంటారు అని నేను అనుకుంటాను. గ్రేట్. అండ్ ఇంకొకటి మీరు అన్నారు కదా, ఇండస్ట్రీకి పంపించారు అనేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రిలేటివ్స్ అగైన్స్ట్గా ఉండడం. చాలామంది, నేను ఇంటర్వ్యూ చేసిన చాలామంది ఆర్టిస్టులు అదే చెప్పారు. నాకు తెలిసి 80 to 90% అదే చెప్పారు. తర్వాత వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత వాళ్ళను ఆన్ స్క్రీన్ చూసి, లేదంటే బిగ్ స్క్రీన్ పై చూసి, వాళ్ళ వర్క్ చూసి, వాళ్ళ స్కిల్ చూసి, అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు. అసలు ఎందుకు జనరల్లీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు అలా అనుకుంటారు? ఇండస్ట్రీ అంటేనే వై సో ఇట్స్ బ్యాడ్? ఎందుకంటే బయట ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి. మనం పేపర్ తెరిస్తే చాలా విషయాలు చాలా చోట్ల వినిపిస్తాయి, కనిపిస్తాయి. వీ కెన్ సీ విజువల్లీ, యూట్యూబ్లో కూడా కనిపిస్తాయి. మనకు యూట్యూబ్ ఓపెన్ చేస్తే బోల్డ్ అని వీడియోస్ కనిపిస్తాయి. బట్ వై ఇండస్ట్రీ ఎందుకు పాయింట్అవుట్ చేస్తారంటారు? ఎందుకు అంటే, నా వరకు ఇప్పుడు రిలేటివ్స్ ఉన్నారు, రిలేటివ్స్ కానీ సపోజ్ ఫ్యామిలీ ఉన్నారు. ఫస్ట్ మా ఇంట్లో కూడా మా డాడీ కానీ మా మమ్మీ కానీ ఇద్దరు భయపడ్డారు. ఏంటి అంటే, ఒకటి మనకి తెలియని దాని దగ్గరికి వెళ్తే అది ఎలా ఉంటుందో అనే భయం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా చదువుకోవాలి అని అనుకున్నప్పుడు ఇంజనీరింగే చేయాలి అని కొంతమంది అంటారు, డాక్టర్ చేయాలని కొంతమంది అంటారు. కానీ అందులోకి వెళ్ళిన తర్వాతే కదా తెలుస్తుంది ఏది టఫ్గా ఉంటుంది, ఏది ఈజీగా ఉంటుంది అని. సో దానికి మనకి కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి. ఫస్ట్ మన ఫ్యామిలీ, మన ఫాదర్ మదర్ ఇస్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత డెఫినెట్గా ఆటోమేటిక్గా ఫ్యామిలీ రిలేటివ్స్ ఇస్తారు. అంతే. నాకు తెలిసి ఎందుకు పాయింట్అవుట్ చేస్తారు వై ఇట్ ఈస్ బ్యాడ్ అంటే, నా దగ్గర కూడా రీజన్ లేదు. అది అంతా వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఉంటుంది. ఒకసారి చూస్తే తెలుస్తుంది ఏంటి అని. చూడకుండానే ఒక మనిషిని చూడకుండానే జడ్జ్ చేయడం, ఏదో ఒక బిజినెస్ని చూడకుండానే మనం జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అలా అంటే ఫస్ట్లో నన్ను చాలామంది అనుకునేవారు, ఈ అమ్మాయికి చాలా పొగరు, అస్సలు మాట్లాడదు అని. కానీ ద థింగ్ ఏంటంటే, నాకు భయం సీనియర్ ఆర్టిస్ట్తో మాట్లాడాలంటే. వాళ్ళ ముందు ఇలా కాలు మీద కాలేసుకుని కూర్చోకూడదు, లేదు అంటే నువ్వు అని ఎక్కడ మనం ఆనేస్తామో వాళ్ళు ఏం ఫీల్ అవుతారో, లేకపోతే మనం ఎక్కువగా మాట్లాడేస్తున్నామని చెప్పి వాళ్ళు ఏమనుకుంటారో, ఇలాంటి చిన్న చిన్న భయాలు ఉండడం వల్ల నేను మాట్లాడేదాన్ని కాదు. ద థింగ్ ఏంటి, వాళ్ళకి ఎలా కనిపిస్తుంది, ఈ అమ్మాయికి చాలా పొగరు, సీనియర్ ఆర్టిస్టులకు అసలు రెస్పెక్ట్ ఇవ్వదు, అట్లీస్ట్ తను విష్ కూడా చేయదు గుడ్ మార్నింగ్ అని అలా మాట్లాడతారు. నా ఇన్నర్ ఫీలింగ్ ఇది, వాళ్ళ ఇంటెన్షన్ అది. సో అలాగ అనిపిస్తూ ఉంటుంది. అంటే
ఒకసారి అది చూస్తే తెలుస్తుంది. బట్ ఎవరిని కూడా మనం తక్కువగా జడ్జ్ చేయకూడదు. నేనైతే అదే ఆలోచిస్తా. ఓకే, కొద్ది రోజులు టైం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు అనుకోండి. ఇక్కడ అంటే కొందరికి తొందరగా మింగల్ అయిపోతారు, కొందరు కొంచెం టైం పడుతుంది కొంచెం చూసి అందరినీ. అండ్ మనం ఒకలా అనుకుంటాం, వాళ్ళు ఒకలా అనుకుంటారు. సో మీరు సీరియల్లో చాలా సంవత్సరాలు చేసింది అభిషేకం చేస్తూ ఉన్నారు ఇప్పటికి. సో షేడ్స్ ఎన్ని షేడ్స్ చేశారు అందులో? అయ్యో ఏమైనా నాకు ఎలా అంటే చెప్పాలంటే ఇలా ఆలోచించుకుని చెప్పాలన్నమాట. డ్యూయల్ రోల్ చేశాను, అందులో నెగిటివ్గా చేశాను, పాజిటివ్గా చేశాను, ఒక మెంటల్ గర్ల్గా చేశాను, మదర్గా చేశాను, అన్ని షేడ్స్ చేసేసాను. నా కంప్లీట్ ఎంటైర్ లైఫ్ అదే అని చెప్పొచ్చు. అభిషేకం అన్ని షేడ్స్ ఉంటాయి. నేను ఒక్కొక్కసారి అనుకుంటాను, నేనేనా ఇలా చేశాను, నేను ఇలా చేశానా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. వరల్డ్ రికార్డ్ కదా అభిషేకం సీరియల్? ఎస్, వరల్డ్ రికార్డ్. ఇప్పుడు ఇంకా 3000 మనకి 3500 కంప్లీట్ అయితే రికార్డ్ కొట్టేస్తాం సౌత్ ఇండియన్ టెలివిజన్లోనే. అవునా? సో మరి ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉందండి, రీచ్ ఎలా ఉంది జనాల్లో అభిషేకం? చాలా బాగుంది. ఆడియన్స్ అందరూ ఇన్ని ఇయర్స్ అయినా సరే వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుని మమ్మల్ని చాలా బాగా బ్లెస్ చేస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ ఉండబట్టే కదా ఇంకా మనం మంచి టీఆర్పీతో ఒకటే స్లాట్లో 2 o'clock స్లాట్ ఈటీవీలో ఇప్పటికీ రన్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ 3300 ఎపిసోడ్స్ ఇప్పుడు ఇంకా స్టిల్ రన్నింగ్. సో మొత్తం అంతా ఆడియన్సే. ఓకే, ఆడియన్స్కే ఇచ్చేస్తున్నాను క్రెడిట్ అంతా. ఓకే, సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ చెప్పండి మరి, మీ ఫ్యాన్స్ దగ్గర నుంచి కావచ్చు, లేదంటే ఎవరైనా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ డైరెక్టర్స్ దగ్గర నుంచి. అమ్మో చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. చెప్పండి. బట్ నాకు ఎక్కువ ఏంటంటే ఫ్యామిలీ దగ్గర నుంచి ఎక్కువ తీసుకుంటా. ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చేది, ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళే పెద్ద క్రిటిక్స్ మనకి ఇంట్లో. ఎక్కువ మనకి మేకప్ గురించి చెప్తారు, లేకపోతే ఈ సీన్లో నువ్వు ఇలా ఎందుకు చేసావు, ఈ కాస్ట్యూమ్ ఏంటి, ఇలా రకరకాలుగా చెప్తారు. కాబట్టి వాళ్ళవి ఎక్కువ ఉంటాయి. బట్ బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఎక్కువ బెస్ట్ కాంప్లిమెంట్స్ బ్యాడ్గా ఎవరు కామెంట్ చేయలేదు ఇప్పటి వరకు. లక్కీలీ బ్యాడ్గా ఎవరు కామెంట్ చేయాలి. ఏమో బ్యాడ్గా కామెంట్ చేసినా మనం ఫీల్ అవ్వాలి, వాళ్ళు మన మీద జెలస్గా ఫీల్ అవుతున్నారు అని. లేదు అంటే వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళ ఒపీనియన్ అంతే మన మీద. దాన్నైనా సరే మనం హ్యాపీగా తీసుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఆర్టిస్ట్కి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే బ్యాడ్ కామెంట్ అయినా గుడ్ కామెంట్ అయినా హ్యాపీగా ఆస్వాదించడం. అంటే స్పెషల్లీ నెగిటివ్ షేడ్స్ చేసేటప్పుడు జనాలు తిడుతుంటే కూడా అంతే. అవును, అంతే కదా. డెఫినెట్గా ఇంట్లో ఒకవేళ ఇంట్లోనే అలాంటి అమ్మాయి ఉంది అంటే డెఫినెట్గా తిట్టుకుంటారు. అవును, మనం అదే చేస్తున్నాం కాబట్టి తిట్టుకుంటున్నారు. ఓకే, దానికి కూడా కాంప్లిమెంట్స్ ఇవ్వమని మనం ఎలా అడుగుతాం? అడగలేం కదా. సో కుంకుమ పువ్వులో వచ్చేసి నెగిటివ్ షేడ్ కదా, రెండిటితో కంపేర్ చేస్తే మీరు బాగా ఎంజాయ్ చేసే క్యారెక్టర్ ఏది, నెగిటివా పాజిటివా? నేను ఏది చేసినా ఎంజాయ్ చేసేస్తా. అక్కడ ఫస్ట్ నేనే నవ్వేసుకుంటాను. అయ్యో నేనేంటి ఇలాంటి డైలాగ్ చెప్తున్నాను, అయ్యో మా ఇంట్లో మా అత్త ఏమనుకుంటారు, అయ్యో మా ఆయన ఏమనుకుంటారు, ఇలా అనుకుని నేనే చెప్పేస్తాను మామూలు. తర్వాత ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోతే ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా ఎలా వస్తుందో అనేది తెలీదు. అది సీన్స్ అవి చదువుకున్నప్పుడు ఓకే నేను ఇలా బిహేవ్ చేయాలి, ఇలా చెప్పాలి, ఇలా నేను చేయగలిగితేనే ఆపోజిట్ నాతో ఉన్న ఆర్టిస్ట్ చేయగలరు. వాళ్ళకి ఆ రియాక్షన్, వాళ్ళ అంత రియాక్షన్ ఇస్తున్నారు అంటే నేను ఇంకెంత ఫోర్స్గా రియాక్షన్ ఇవ్వాలి, ఇలా ఆలోచించే చేసేస్తాను. ఓకే, సో ఎక్స్పీరియన్స్ కూడా బాగా వచ్చేసింది. 10th లో మీరు స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎన్ని ఇయర్స్? 9th ఇయర్. అంటే మామూలు ఎక్స్పీరియన్స్ కాదు, బాగానే ఎక్స్పీరియన్స్ యాక్టింగ్ లో ఫుల్ ఫ్లెడ్జ్ గా వచ్చేసింది. సో ఇంకా మిగిలిన తమిళ సీరియల్ ఎలా ఉంది మీ క్యారెక్టర్? తమిళ సీరియల్ ఎప్పుడూ ఏడిపోయి, ఎప్పుడు ఏడిపించడం. మీరు ఎప్పుడు నవ్వుతుంటారని వాళ్ళకి ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటారు నన్ను, రోజు ఏడిపోయి. కానీ ఈ కొన్ని ఏడుపు సీన్లు చేసినప్పుడు కూడా ఆటోమేటిక్గా ఇన్వాల్వ్మెంట్ ఏమో తెలియదు కానీ అసలు గ్లిజరిన్ లేకుండానే ఏడుపు వచ్చేస్తాయి కొన్ని సీన్స్. కొన్ని సీన్స్ ఎంత నాకు నచ్చలేదు అంటే గ్లిజరిన్ పెట్టినా రావు. కొన్ని లాజిక్లెస్ సీన్స్ అలాంటివి ఉన్నప్పుడు నేను చేయలేను అంత మైండ్ పెట్టి. ఓకే, అలాగని వాళ్ళతో ఏంటి ఈ సీన్ అని ఇలా కూడా నేను మాట్లాడలేను. ఓకే సార్ నాకు రావట్లేదని నేను చెప్పేసి వచ్చేస్తా. కానీ స్ట్రెస్ఫుల్గా అనిపించిందా? టూ మచ్ అంటే ఏడుస్తుంటే స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. బట్ ఎక్కువ ఏడ్చి నైట్లు నిద్ర పట్టదు, మార్నింగ్కి ఐస్ అంతా స్వెల్లింగ్ వచ్చేస్తాయి, ఇదంతా ఉంటుంది. బట్ ఇదంతా పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ పార్ట్ ఆఫ్ జాబ్ కదా. సో తమిళ్ అక్కడ నుంచి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఏడుపు సీన్లు కదా ఎక్కువ, జనాలు బాగా కనెక్ట్ అవుతారు, బాగా ఏడుస్తారు. ఏదైనా టెంపుల్స్లో కానీ బయట రోడ్స్ మీద అలాగా షూట్ చేస్తూ ఉన్నప్పుడు నన్ను పట్టుకుని ఏడ్ చేసే వాళ్ళని చూసాను నేను.
అక్కడ అదే ఎందుకంటే ఏడ్చే వాళ్ళు బాగా కనెక్ట్ అయిపోతారు. వాళ్ళు తమిళ్ వాళ్ళు బాగా కనెక్ట్ అయిపోతారు క్యారెక్టర్కి. అక్కడ నా నేమ్ ఎవరికీ తెలీదు, వెన్మది అనే తప్ప ఆ సీరియల్కి క్యారెక్టర్ నేమ్ అనే తప్ప ఇంకెవరికి నా నేమ్ తెలీదు. చాలా కనెక్ట్ అయిపోతారు. ఇక్కడ వాళ్ళైనా ఇక్కడ కూడా మనకి ఊరు సైడ్ అలాగా వెళ్తే నేను అభిషేకం సీరియల్లో ప్రెగ్నెంట్ అనమాట. ఆ టైంలో నేను ఇద్దరమ్మాయిల షూట్ కోసం కడియం ఇవి వెళ్ళాను. అక్కడ ఒక ముసలావిడ వచ్చి, అమ్మ నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఫ్రూట్స్ అవి తీసుకుంటావా, జాగ్రత్తగా ఉంటావు, నువ్వు కూర్చో అని ఇలాగ మాట్లాడారు అనమాట. అంటే వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయిపోతున్నారు ఆ క్యారెక్టర్స్లో అనేది అసలు నేను అప్పుడు అనుకున్నాను, అమ్మ ఇంత పిచ్చిగా చూస్తారా ఆడియన్స్, అసలు నిజంగా వాళ్ళు లేకపోతే మన సీరియల్స్ కానీ ఏది ఉండదు. డెఫినెట్లీ అండి. సో మరి మూవీస్, నాకు ఒక విషయం అర్థం కాదండి, మీరు ఎంట్రీ మూవీస్తో ఇచ్చారు. నేను స్టార్టింగ్లోనే అడగాలనుకున్నాను క్వశ్చన్, కాకపోతే మనం ఇంకా వేరే ట్రావెల్ వచ్చేసింది కాబట్టి. సో స్టార్టింగ్ మూవీస్లోకి వచ్చిన వాళ్ళు సీరియల్స్లోకి రావడానికి చాలా ఆలోచిస్తారు, రారని కాదు బట్ బాగా ఆలోచిస్తారు. మంచి పేమెంట్ ఉంటేనో లేదంటే మంచి క్యారెక్టర్ ఉంటేనో చేస్తారు అఫ్ కోర్స్. కాకపోతే యంగ్ ఏజ్లో మూవీస్ చేయడం ఒకటి, లీడ్ చేశారు ఒకటి, మంచి నేమ్ వచ్చింది, అయినా కూడా మళ్ళీ సీరియల్స్లోకి వచ్చారు ఎందుకు? ఏమో నాకు తెలియదు. అంటే ఇప్పుడు మనకి ఈ ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, మనకి ఒక గైడెన్సీ లేదు ఎలాగా ఏంటి అని. నాకు హెల్తీగా వచ్చినవి నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఫస్ట్ నాకు మూవీస్లో ఆఫర్స్ వచ్చినప్పుడు ఇలాగ హీరోయిన్కి సోలో ఫ్రెండ్ అని కానీ, హీరోకి సిస్టర్స్ క్యారెక్టర్ కానీ, హీరోయిన్కి సిస్టర్స్ కానీ ఇలా వస్తూ ఉన్నప్పుడు నా వరకు నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. తర్వాత నాకు కొంచెం నా క్యారెక్టరైజేషన్స్, నాకు వచ్చే క్యారెక్టర్స్ పెరగడం వల్ల ఏమైందంటే అందరూ ఫారెన్లో కానీ ఏదో సమ్ ఆస్ట్రేలియా, ప్యారిస్, స్విస్ ఇలాంటి వాటిల్లో పెట్టినప్పుడు నాకు ఫ్లైట్ ఎక్కడం అంటే చాలా భయం. ఫ్లైట్ ఎక్కరా? అసలు ఫ్లైట్ ఎక్కాను, ఎక్కించాను పెళ్ళయిన తర్వాత ఎక్కారు. అంత భయమా మీకు? చాలా భయం. ఫ్లైట్ ఎక్కడానికి భయం అని చెప్పి మూవీస్ వదిలేసుకున్నారు? అలానే కాదు, అంటే ఇక్కడున్న మూవీస్ నేను చేసేదాన్ని, ఆ ఫ్లైట్ ఎక్కాలి, తర్వాత ఒక్కదాన్నే వెళ్ళాలి అంటారు. నేను మమ్మీ లేకుండా ఇప్పటి వరకు ఏ మూవీస్ షూటింగ్కి వెళ్ళలేదు, మమ్మీ కానీ డాడీ కానీ ఎవరొకరు ఉండేవారు. తర్వాత ఏంటంటే అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో, ఒక్కొక్క మూవీ కొత్త వాళ్ళతో ఉంటుంది, అందరితో మింగిల్ అవ్వడం అనేది మనకి కొంచెం కష్టం. అండ్ అదే టైంలో నేను అంత బిజీగా ఉంటున్న టైంలో నాకు సీరియల్స్ వచ్చాయి. సో ఫస్ట్ రావడమే దాసరి నారాయణరావు గారు బ్యానర్ నుంచి సీరియల్ వచ్చింది. సో ఇంకా డాడ్ చెప్పడం అయితే అది చాలా మంచి ఆపర్చునిటీ అని. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇందాక అడిగారు కదా బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అని. సో ఫస్ట్ నేను మీట్ అయ్యాను. మొత్తం అంతా అయిపోయిన తర్వాత సీరియల్ చేస్తూ ఉన్న టైంలోనే మన సీరియల్లో ఉన్న అమ్మాయిల్ని మనం తీసుకోవాలి అని దాసరి నారాయణరావు గారు ఎర్రబస్సు మూవీలో నాకు హీరోయిన్ సిస్టర్ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చినప్పుడు నేను ఆయన్ని మీట్ అయ్యా. ఫస్ట్ టైం నేను ఆయన్ని మీట్ అయ్యాను. కాఫీ తాగుతావా, టీ తాగుతావా అని అడిగారు. ఆయన ఎంత కూల్గా మాట్లాడతారంటే, అన్ని మూవీస్ చేసిన డైరెక్టర్కి ఉండాల్సిన ఒక ఫ్రస్ట్రేషన్ కానీ ఏమీ ఉండదు, ఒక చాలా కూల్గా కాఫీ కానీ టీ కానీ తాగుతామమ్మా అని అడిగారు. లేదండి నాకు అలవాటు లేదు. నాకేం చెప్పాలి, ఆయన ఇస్తానన్నప్పుడు వద్దు అని చెప్పాలా లేకపోతే నాకు అలవాటు లేదని చెప్పాలా అని. నేను నిన్ను చూశానమ్మా ప్రేమ కథ చిత్రంలో, బాగున్నావు, చాలా బాగా చేసావు, సరే ఇందులో మనకి అమ్మాయికి సిస్టర్గా ఉంటుంది, బాగా చేద్దాం, మన అబ్బాయి వాళ్ళు డేట్స్ చెప్తారని చాలా సింపుల్గా మాట్లాడేశారనమాట. సో నాకు అంత పెద్ద ఆర్టిస్ట్ కూడా ఒక మూవీ చూసి నన్ను గుర్తుపెట్టుకుని చెప్పారు అనేది నాకు చాలా థ్రిల్గా అనిపించింది. అండ్ ఆయన ఎపిసోడ్స్ చూస్తూ ఉంటారు ఎవ్రీ టైమ్. చెప్పేవారు మెంటల్ గర్ల్గా చేసినప్పుడు అవన్నీ కూడా బాగున్నాయని కాంప్లిమెంట్స్ వచ్చాయి. గ్రేట్. అంతకన్నా మించి ఇంకేం కావాలి ఒక ఆర్టిస్ట్ కి? బెస్ట్ కాంప్లిమెంట్స్ అని అనుకోవచ్చు. సో మీ హెయిర్ గురించి ఎవరైనా మీకు కాంప్లిమెంట్స్ కానీ ఏదైనా అనడం చెప్పారా? నేను పండగ చేసుకో మూవీలో వర్క్ చేశాను రామ్కి సిస్టర్గా. సో రామ్ యూస్ టు టెల్ ఏంటంటే, ఆ నూడిల్స్ హెయిర్తో నన్ను ఎందుకు ఓవర్లాప్ చేస్తారు మీరు, తప్పకుండా అది హెయిర్ తీసేయండి, ఆ హెయిర్ కట్టేయండి అసలు అని అనేవారు అనమాట. నన్ను కిడ్నాప్ చేయాలంటే ముందు నా హెయిర్ని కిడ్నాప్ చేయాలి, దీనికి ప్లేస్ పెట్టాలి అని చెప్పేవారు. అసలు మర్చిపోలేరు ఎప్పటికీ. నేను ఆ మూవీ చూసిన ప్రతిసారి ఆ సీన్ చూసినప్పుడు పర్టికులర్గా ఒక సీన్ ఉంటుంది లంచ్ దగ్గర, ఆ సీన్ చూసినప్పుడల్లా అలానే మాట్లాడేవారు. ఈవెన్ రావు రమేష్ సార్ వీళ్ళు అంతా కూడా ఎక్కువ హెయిర్ గురించి మాట్లాడేవారు. ప్రకాష్ రాజ్ సార్ వీళ్ళు అంతా కూడా ఎక్కువ హెయిర్ గురించి మాట్లాడారు. అన్నిసార్లు అదన్నా కూడా మీరు ఎప్పుడు స్టైలింగ్ కూడా చెయ్యరు కదా? లేదు, నేను చూడలేదు. అంటే నాకు హెయిర్ డ్రెస్సెస్ ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు, అందుకే. దిస్ ఇస్ టూ మచ్. కాదు, మీరు
మీరు ఈవెంట్స్కి వెళ్తారు, షోస్కి వెళ్తారు, డాన్స్ షోస్కి వెళ్తారు, మోస్ట్లీ అయితే చేయించరు, ఏదో రీజన్ ఉంటుంది. మరి అసలు స్టైలింగ్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం మనం కూడా చేసుకోవచ్చు కదా సంథింగ్. అంటే నాకు ఒక భయం ఏంటి తెలుసా, ఈ హెయిర్ లేకపోతే నన్ను గుర్తుపట్టరేమో అని. ఇది పాయింట్ ఇదన్నమాట. అంటే విష్ణుప్రియ అనగానే కర్లీ హెయిర్ తో స్మైలీ ఫేస్, ఇదైతే లేదు, నాకు న్యాచురల్ గా ఉండడం ఇష్టం. రకరకాల హెయిర్ స్టైల్స్ అవి చేసుకుని ఓవర్ మేకప్ వేసుకుని ఎక్కువ స్టైలింగ్ లాగా ఇష్టం ఉండదు. మనం ఫస్ట్ నుంచి ఎలా ఉన్నాం అలా ఇష్టం. మీరు అసలు మిమ్మల్ని గుర్తుపట్టండి విష్ణుప్రియ అనగానే కర్లీ హెయిర్ అనేది అయితే, అందుకే నాకు ఫస్ట్ అదే అడగాలనిపించింది. హెయిర్ గురించి ఎవరైనా కూడా కాంప్లిమెంట్స్ ఇచ్చారా? ఎందుకంటే ఆ హెయిర్ తో మీకు అడ్వాన్స్డ్ లుక్. నన్ను అందరూ సజెషన్స్ అడుగుతారు, మీరు ఎలా మెయింటైన్ చేస్తారు, నా హెయిర్ ని నేను మెయింటైన్ చేయలేకపోతున్నాను అని. బట్ నాకు ఇప్పటి వరకు నా హెయిర్ తో ఏం ప్రాబ్లం రాలేదు, ఎందుకంటే మీరు ఇప్పుడు స్టైలింగ్ చేయించారు కాబట్టి. అదే అసలు ప్లస్ పాయింట్. టిప్ ఏంటంటే అదే చెప్పాలి. అసలు నేను ఏమి కోమ్ చేయను, స్ట్రైట్నింగ్ చేయించిన, అలా వదిలేస్తా అంతే. ఓకే. సో సీరియల్లో ఒక క్యారెక్టర్ ఒప్పుకోవాలనుకుంటే స్టోరీ విన్నప్పుడు దాంట్లో మీరు ఏ ఎలిమెంట్ ఉండాలనుకుంటారు? అంటే ఓన్లీ మీ క్యారెక్టర్ గురించి మీరు వింటారా, చూస్తారా, లేదంటే ప్రొడక్షన్ సైడ్ చూస్తారా, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్టర్ ఎవరు అనేది చూస్తారా? అవన్నీ ఏమీ నేను పట్టించుకోను. అంటే ఒక ప్రొడ్యూసర్ అనే ఆయన డైరెక్టర్ మీద, ఆర్టిస్ట్ మీద, ఛానల్ మీద, స్లాట్ మీద, అన్నిటి మీద నమ్మకం పెట్టుకుంటేనే ఆయన వర్క్ చేయగలరు. సో ఒక ప్రొడ్యూసర్ గురించి ఆలోచించి జస్ట్ నా క్యారెక్టర్ ఏంటంటే ముందు చేసిన క్యారెక్టర్స్కి ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్కి కొంచెం వేరియేషన్ ఉండాలి అనుకుంటా. ఇప్పుడు రొటీన్గా చేస్తే ఆడియన్స్కి బోర్ కొడుతుంది, నాకు బోర్ కొడుతుంది, అయ్యే గెటప్స్లో అలానే చెయ్యాలి అంటే. సో క్యారెక్టర్ వేరియేషన్ చూసుకుంటాను, దానికి దీనికి ఎలాంటి డిఫరెన్స్ ఉంది ఏంటి అని. అండ్ తర్వాత ఈటీవీలోనే రెండు చేయడం అలా చేయలేను, అందులో ఒకటి చేస్తున్నాం, ఇందులో ఒకటి. సో ఛానల్లో ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్కటి చేయాలి అనుకుంటాను అంతే. సో మూవీస్లో అండ్ సీరియల్స్లో రెండిటికి మధ్యలో మీరు చూసిన మేజర్ డిఫరెన్స్? అసలు ఏం లేదు, నాకు రెండు కంఫర్ట్ గా అనిపించాయి. సో మూవీస్ లో, సీరియల్స్ లో మీకు ఏం డిఫరెన్స్ అయితే ఏం పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు, జస్ట్ టైమింగ్స్. ఓకే. ఇందులో ఏంటంటే అప్పుడంటే మార్నింగ్ 5 o'clock వెళ్ళిపోతాం షూటింగ్ కి, మన మూవీస్ అయితే ఈవినింగ్ 6కి ప్యాకప్ అయిపోతుంది, 8 కల్లా ఇంటికి వచ్చేయచ్చు. ఇక్కడ ఏంటి మార్నింగ్ 7కి వెళ్తాం, నైట్ 9 అయినా 10 అయినా 11 అయినా ఒక్కొక్కసారి 2 అయినా సరే చేయాలి. ఓన్లీ బికాస్ మనం ఎవ్రీ మంత్ 26 ఎపిసోడ్స్ కంటిన్యూస్ గా ఇవ్వాలి కాబట్టి. అందులో లీడ్స్ కాబట్టి ఇంకెక్కువ ఉంటుంది వర్క్ సీన్స్, ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్, డైలాగ్స్, ఏడుపు అంతా. ఇంకా మార్నింగ్ ఒకసారి వెళ్ళి మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వెళ్తే ప్యాకప్ అయ్యేంత వరకు ఇంకా అందులోనే ఉండాలి మనం, అలా అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా విసుగు అనిపించదా ఎంతలా ఇన్వాల్వ్ అయిపోయి మార్నింగ్ నుంచి నైట్ వరకు సీరియల్స్, అది కూడా ఇన్ని ఇయర్స్ నుంచి చేయడం ఎప్పుడు అనిపించదా? విసుగు అనిపిస్తుంది, కొంచెం బ్రేక్ తీసుకోవాలని కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా అలా అనిపించని ప్రతిసారి ఈ ఛాన్స్, ఈ ఆపర్చునిటీస్ అనేవి అందరికీ రావు. చాలామంది మన స్టూడియోస్ గేట్ల చుట్టూరు వీటి చుట్టూరు ఒక్క ఛాన్స్ కోసం ఎంతోమంది చూస్తూ ఉంటారు. మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వదిలేసుకుంటే మనంత అన్లక్కీ పర్సన్ కానీ మనంత స్టూపిడ్ కానీ ఇంకెవరు ఉండరు. సో అందుకని ఎంత విసుగొచ్చినా సరే మనల్ని కొంచెం మెడిటేషన్ చేసుకుని, లేదు మనకి దేవుడు ఇచ్చాడు అని చెప్పి మనం చేసుకోవడమే. వస్తుంది విసుగు, వస్తుంది ఏడ్చి అరిచి విసుగు వస్తుంది. ఆ స్ట్రెస్ ఎప్పుడైనా ఇంట్లో బస్ట్ అవ్వడం కావచ్చు, అప్పుడప్పుడు ఎప్పుడన్నా అవుతుందా? కోపం వస్తుందా? కోపం వస్తుంది, నాకు నవ్వుతూనే వస్తుంది కదా కోపం? కోపం వస్తుంది అంటే చాలా తక్కువ. అసలు నా దగ్గర ఉన్న అసిస్టెంట్స్ కానీ, మేకప్ ఆర్టిస్ట్ కానీ ఎవరు కూడా నాకు కోపం వస్తుందని ఎవరు అనుకోరు. కానీ నాకు కోపం వచ్చింది అనే విషయం ఓన్లీ సిద్ధుకు తప్ప ఇంకెవరికి తెలియదు. అవునా? ఎందుకంటే నేను కూడా అసలు ఊహించుకోలేకపోతున్నాను కోపం వస్తుందని, అందుకే అడుగుతున్నాను. మీకు ఎంత పేషెన్స్తో అసలు కూల్గా ఎప్పుడు టేక్లో ఉన్నా, నేను కాల్ చేసినప్పుడు 1-2 సార్లు కూడా మీ అసిస్టెంట్ లిఫ్ట్ చేశాడు. తర్వాత మీరు కాల్ చేసినప్పుడు కూడా మళ్ళీ నవ్వుతూనే మాట్లాడతారు, ఏంది అంత బిజీగా ఉండే 4-5 hours తర్వాత కాల్ చేసిన తర్వాత కూడా అనుకున్నా, అమ్మా అసలు వీళ్ళకి దండం పెట్టాలి. అసలు ఏ టైంలో ఫోన్ చేసినా నైట్ 2 o'clock అయినా సరే ఇలానే మాట్లాడతాను నేను. నా దగ్గర మెచ్చుకునేది అదే సిద్ధు. అండ్ తర్వాత ఏంటంటే నాకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మాత్రం బలవుతాను. నేనే ఎవరి మీద చూపించలేను, ఒకరి మీద చూపించడానికి మనకి రైట్ లేదు, అంతే కదా. సో సిద్ధు ఫోన్ చేసి నేను గట్టిగా తిట్టేస్తా. ఎందుకు తిడుతున్నానో కూడా తనకు అర్థం కాదు, ఏమంటున్నానో కూడా అర్థం కాదు. దాని అనుకుంటాడు, ఓకే నాకు అర్థమైంది, అక్కడ ఏదో జరిగింది, ఓకే సాయంత్రం మాట్లాడుకుందాం మనం అంటాను, అంతే.
సో కూల్. చాలా క్యూట్ కపుల్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఇంకొకటి మనము ఉంది కదా, తమిళ్లో అండ్ తెలుగులో రెండిట్లో కూడా సీరియల్స్ చేశారు కదా. Yes. మరి ఆ డిఫరెన్స్ చెప్పండి. అంటే ప్రొడక్షన్ వైజ్గా కావచ్చు, టెక్నికల్గా కావచ్చు, మేకింగ్ టేకింగ్, ఆర్టిస్టుల పరంగా కావచ్చు, రిసీవ్ చేసుకోవడం, ట్రీట్మెంట్ పరంగా రెండింటికి ఉన్న డిఫరెన్స్ చెప్పండి. ఇది నేను చాలా చెప్తాను, చెప్పేసినట్టున్నారు కదా. తిట్టుకుంటారు. ఎందుకు? ఎందుకంటే నేను ఇప్పుడు తెలుగు సీరియల్స్ చేస్తూ నేను ఏమీ తప్పుగా మాట్లాడలేను, బట్ నాకు పెద్ద డిఫరెన్స్ చెప్పలేను, కానీ తమిళ్ నాకు బెస్ట్ అనిపించింది కంపేర్ చేస్తే. ఓకే, లైక్ హౌ? అంటే మేకింగ్ పరంగానా, ఆర్టిస్టుల పరంగానా, ట్రీట్మెంట్ పరంగానా? ట్రీట్మెంట్ అనేది ఎక్కడైనా ఒకలానే ఉంటుందండి, మన తెలుగు కానీ తమిళ్ కానీ. ఒక అమ్మాయి అంటే మన ఇంటి అమ్మాయి అనే చూసుకునే విధానమే ఉంటుంది తెలుగు వాళ్ళకి కానీ తమిళ్ వాళ్ళకి కానీ. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే నేను చేసిన సీరియల్ మేకింగ్, ఇక్కడ ఉన్న మేకింగ్, టైం సెన్స్, ఇవన్నీ కొంచెం మనకి ఎక్కువగా ఉంటాయి, వాళ్ళకి క్వాలిటీగా ఉంటాయి. లైక్ ఎలా అంటే ఎక్కువ ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉంది, ఇప్పుడు నేను చేసిన క్యారెక్టర్ ఉంది, నా క్యారెక్టర్కి కనీసం లిప్స్టిక్ కూడా యూజ్ చేయరు, అంత న్యాచురల్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఇంట్లో పనమ్మాయి, హీరోయిన్ పనమ్మాయి క్యారెక్టర్ అయినా సరే తను ఫుల్గా రెడీ అయిపోయి, డ్రెస్అప్ అయిపోయి, మేకప్ కానీ జ్యువెల్స్ కానీ ఇవన్నీ పెట్టుకుని ఉంటారు. అంటే వాళ్ళు ఇక్కడ క్యారెక్టర్కి వాల్యూ ఇస్తున్నారు, ఇక్కడ క్యారెక్టర్కి వాల్యూ ఇవ్వట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఆడియన్సే మరి అలా ఇష్టపడుతున్నారా లేకపోతే ఏంటి, ఇక్కడ డిమాండ్ చేస్తుందా ఏంటి అనేది తెలియదు, కానీ అక్కడ ఎక్కువ న్యాచురాలిటీకి ప్రయారిటీ ఇస్తారు. ఏదైనా సరే ఇప్పుడు కొట్టే సీన్స్ ఏమన్నా ఉంటే రియల్గా కొట్టేయాలి అంతే. ఇక్కడ మనం ఇలానే యాక్ట్ చేసేస్తాం, అక్కడ రియల్గా కొట్టేయాలి. అక్కడ చేయడం వల్ల నేను ఎక్కువ వర్క్ నేర్చుకున్నానని నేను ఫీల్ అవుతా. ఓకే, అక్కడ స్టార్టింగ్ మీరు అక్కడ ఎంట్రీ ఇవ్వడం వల్ల అది మీకు ప్లస్ పాయింట్ అయిందంట? డెఫినెట్గా ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే అక్కడ చాలా మందిని నేను చూసాను, వాళ్ళు ఎలా డౌన్ టు ఎర్త్గా ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఏంటి అని. ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు, అది నేను మూవీస్ చేసినప్పుడు నేర్చుకున్నా. మూవీస్ చేసినప్పుడు లైక్ రెజీనా కానీ, రెజీనా కూడా తమిళ నుంచి వచ్చిన అమ్మాయి, తమిళ అమ్మాయే కాబట్టి తన గురించి కాకుండా సమంత గారు, వీళ్ళు అందరి దగ్గర నుంచి కూడా వీళ్ళు చిన్న వీళ్ళు పెద్ద అని ఉండదు, అందరూ మన ఇండస్ట్రీలో ఉన్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు కష్టపడే వాళ్ళే. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి, లేదు అంటే ఒక ప్రొడ్యూసర్ని ఏమంటారు, ప్రొడ్యూసర్ని ఆయన బాగుండేలా చూడాలి, ఒక టీం బాగుండాలి, ఒక టీం బాగుండాలి, ఈ మూవీ హిట్ అవ్వాలి, ఇలాగా అందరూ కృషి చేసే వాళ్ళే తప్ప ఇంకా లేదు. గ్రేట్. సో సీరియల్స్లో అంటే అంత పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, కానీ ఇక్కడ కొంచెం న్యాచురాలిటీ తక్కువ, అక్కడ బాగా ఎక్కువ. ఎందుకు మన వాళ్ళకి అలా అలవాటు చేశారంటారు? మన దగ్గర అయితే నిద్రలోంచి అలా లేస్తే కూడా పెద్ద పెద్ద అప్డూస్, మేకప్, హెయిర్ స్టైల్స్, లిప్స్టిక్, జ్యువెలరీ కూడా పక్క కదలదు, ఇలా పడుకుని ఇలా. సో కానీ మామూలుగా రెగ్యులర్గా అయితే అలా ఉండం కదా ఇంట్లో, అసలు ఉండము. అండ్ మేబీ నాకు అనిపిస్తుంది హిందీ సీరియల్స్ లో వాటిని అడాప్ట్ చేసుకున్నారు అనిపిస్తుంది. బట్ అక్కడ కూడా సమ్ టైమ్స్ ఇలాంటి సీన్స్ ఉన్నప్పుడు వాళ్ళు లో మేకప్, ఏడ్చే సీన్లు, చనిపోయినప్పుడు వైట్ డ్రెస్, ఇలాంటివి మినిమం అనేది మ్యాండేటరీ చేస్తారు. సో ఇక్కడ చాలా తక్కువ. ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్తే కూడా, ఏడవడానికి వెళ్తే కూడా అసలు అదైతే వెరీ రిడిక్యులస్. నేను ఒక 2 scenes లో చూసాను. నాకు తెలిసినంత వరకు నా మీద చాలా మంది అంటూ ఉంటారు, తను మంచి శారీస్ కట్టదు, మేకప్ సరిగ్గా వేసుకోదు, ఇలా మాట్లాడతారు. బట్ నా క్యారెక్టర్కి ఎంతవరకు డిమాండ్ చేయగలదో నేను అంతవరకే చేయగలను. అది డైరెక్టర్ సార్ కూడా ఒక్కొక్కసారి చెప్తారు, అమ్మా దీనికి ఇలా అంటే, ఎలా సార్ ఒక హాస్పిటల్లో హస్బెండ్ చనిపోతున్న సీన్కి నేను ఎలా వేసుకుని రిచ్గా రెడీ అవుతాను? నేనేమి అక్కడ వేరే కాదు కదా. వైఫ్, ఒక హస్బెండ్ చనిపోతూ ఉన్న టైంలో ఒక వైఫ్ ఎలా ఉంటుంది, అన్నీ నీట్గా పెట్టుకుని ఎలా ఉంటారు? అయితే అయిపోనివ్వండి, అలానే మాట్లాడతారు. నేను అలానే చెప్పేసేదాన్ని, నాకు ఇష్టం అలా ఉంటే నేను సాటిస్ఫైడ్గా వర్క్ చేయలేను. సో నాకు క్యారెక్టర్ డిమాండ్ చేసినంత వరకు నేను రెడీ అవ్వగలను. ఇప్పుడు ఒక ఫ్యాషన్ గర్ల్ అనుకోండి, ఎంత ఫ్యాషన్గా అయినా రెడీ అవ్వచ్చు. అదే ఒక రిచ్ గర్ల్ అయితే ఎంత రిచ్గా అయినా సరే రెడీ అవ్వచ్చు. ఏది లేని నార్మల్ గర్ల్ అయినప్పుడు కూడా మనం రెడీ అవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా. ఓన్లీ మన శారీస్కే, జ్యువెల్స్కే చూసి ఆడియన్స్ పడిపోతారు అనుకుంటే మనం రోజు అలానే ఉంటాం. ఇంత స్క్రిప్ట్లు ఎందుకు, ఇంత డైలాగ్స్ ఎందుకు? నైస్ పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే జనరల్గా అప్పటి వాళ్ళు ఏంటంటే
డామినేటింగ్గా ఏది ఉండొద్దు అక్కడ, వర్క్ అనేది యాక్టింగ్ అనేది కనిపించాలి, డామినేటింగ్గా ఉండొద్దు. ఎందుకంటే భానుప్రియ గారు కూడా ఒకసారి అన్నారు, నా కళ్ళు అసలు ప్లస్ పాయింట్ అని అందరు అంటారు, కొన్ని సందర్భాల్లో అవి మైనస్ పాయింట్ నాకు, ఎందుకంటే అవి డామినేటింగ్గా కనిపిస్తాయని అనేవారు ఆవిడ. ఎందుకంటే ఆవిడ కళ్ళు పెద్ద పెద్దగా అందంగా ఉంటాయి కాబట్టి యాక్టింగ్ ఆవిడ ఎంత ఎక్స్ప్రెసివ్ అయినా కూడా కళ్ళు మాత్రమే కనిపించేది, జనాలు అక్కడ కనెక్ట్ అయ్యేవాళ్ళు బాగా. సో ఇలా క్యారెక్టర్ మాత్రం ఎంత డిమాండ్ చేస్తే అంతవరకు ఉండడానికి మీరు ఇష్టపడతారు. మేబీ ఇది మీకు మూవీస్ దగ్గర నుంచి అక్కడి నుంచి, ఎందుకంటే మూవీస్ చేస్తున్నప్పుడు కూడా మూవీస్ లో కూడా ఎక్కువ మేకప్ వేయరు ఎవరు కూడా, అందరూ ఆ లైటింగ్ కి దానికే కొంచెం వాళ్ళు బ్రైట్ గా కనిపిస్తారు తప్ప అయ్యో ఇంత ఓవర్ మేకప్ ఏంటి అన్నట్టు ఉండరు, వాళ్ళు కూడా చాలా న్యాచురల్ గానే ఉంటారు. అది మూవీస్ చేయడం బట్టి నాకు ఎక్కువ స్కిన్ టోన్ అది ఓవర్గా వేసుకోవడం అనేది రాలేదు. అదే నేను సీరియల్లో కూడా మెయింటైన్ చేశాను. అండ్ నా లక్కీలీ ఏంటంటే నేను చేసిన అభిషేకం దాంట్లో అంతా ఫుల్ సింపతి క్యారెక్టర్, మెంటల్ గర్ల్గా చేసినప్పుడు అయితే మొత్తం అసలు రోడ్డు మీద ఉన్న మట్టి అంతా రాసేవారు, నాకు తలలో అంతా మట్టి పోసేవారు. ఏం చేసేలేదు, మట్టి రాసి సంథింగ్ ఏదో కోల్ అది తీసి లిప్స్కి రాసి బ్లాక్గా అంతా చేసేవారు అనమాట. కొంతమంది అయితే రియల్గా రోడ్డు మీద పిచ్చిదాన్ని అనుకునేవారు, అంత రియలిస్టిక్గా ఉండేది. సో అలా నాకు అలవాటు అయిపోయింది, రియలిస్టిక్గా ఉండి రియాలిటీగా చేయటం అనేది అలవాటు అయిపోయింది. అందుకే ఇప్పుడు నాకు ఏదైనా ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు హెవీగా రెడీ ఒక హెవీగా జ్యువెల్ వేస్తే అబ్బాయి ఇంత హెవీగా ఉంది ఏంటి అన్నట్టు అనిపిస్తుంది. కొంతమంది ఏమంటారంటే లైక్ నిరుపమ అన్న వీళ్ళు అందరూ ఏమంటారంటే ఏంటి నగలు మోస్తున్నావు నువ్వు అని అంటారు నన్ను. అందుకే నేను ఎక్కువ నగలు వేసుకోను, అంటే నా పర్సనాలిటీకి తగ్గట్టు నేను రెడీ అవ్వాలి కదా. శారీ కానీ ఏదన్నా కడితే ఏంటి అవన్నీ ఎందుకు మోస్తున్నావు, గాజులు మోస్తుంది అమ్మాయి వస్తుంది చూడండి అలా మాట్లాడతారు, ఎక్కువ కమెంట్ చేస్తారు నన్ను. అందుకే చిన్న అలా పెట్టుకుంటాను నేను. చాలా సింపుల్ గా ఉంటారు మోస్ట్లీ, అయితే ఈ క్యారెక్టర్ లో కూడా సింపుల్ గా ఉంటారు. బట్ అన్నిటికన్నా మంచి అలంకరణ ఆభరణం అంటే మీ నవ్వు, ఎప్పుడు చూసినా కూడా స్మైలీగా కనిపిస్తూ ఉంటారు. సీరియస్ గా ఉండే వాటిల్లో ఓన్లీ కళ్ళు మాత్రమే ఎక్కువ చూసినప్పటికీ ఫేస్ మాత్రం స్మైలీ ఫేస్ ఏమి. సరే మీ లవ్ స్టోరీ దగ్గరకు వచ్చేద్దాం. మంచి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు మంచి మూవీస్ వస్తున్నాయి, బోల్డర్ మూవీస్ వస్తున్నాయి, సడన్ గా సీరియస్ లోకి వచ్చారు, అదొకటైతే పెళ్లి కూడా తొందరగానే చేస్తున్నారు. ఎందుకంటే అంత తొందర మీకు? తొందర ఏమంది అంటే తొందర ఎందుకంటే సిద్ధుని ఎవరైనా ఏంటంటే సిద్ధుని ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అని. తొందరపడచ్చు, తప్పులేదు. మరి అలాంటి మంచి అబ్బాయి దొరికినప్పుడు తొందరగా చేసేసుకోవాలి. అమ్మాయిలందరూ చూడండి నాకు అబ్బాయి దొరకలేదు, సిద్ధు మంచి అబ్బాయి, ఓన్లీ మంచి అబ్బాయా, ఇంకేం బాలేడా చూడండి. నేను ఇప్పుడు నెక్స్ట్ సిద్ధుదే ఉంది ఇప్పుడు ఇంటర్వ్యూ, అప్పుడు మాట్లాడతాను. మీరు మాట్లాడండి, తను అడగండి తను అందంగా ఉంటారా లేదా అని, నేను చెప్పకూడదు. ఓకే, సో ఎలా సిద్ధు ఎలా పరిచయం అయ్యారు మీకు? మామూలుగా ఇలానే చైల్డ్హుడ్లో జస్ట్ నైబర్స్ అనమాట. కొంచెం తను తెలుసు నేను తెలుసు. దాని తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎక్కువగా పరిచయం అయింది. అంటే ఇద్దరం అనుకోకుండా ఒక మూవీ చేసాం నేను నా ఫ్రెండ్స్ అని. ఆ మూవీ చేసిన టైంలో అప్పుడు డాడీతో నేను వెళ్ళేదాన్ని. ఒక షూట్ చేసిన ఒక 3rd డే 4th డే రోజు మాకు తెలిసింది ఓకే మనం ఇద్దరం ఇలా చిన్నప్పుడు ఇలా ఫ్రెండ్స్ కదా, సో ఓకే అలా అంతే మూవీలానే ఉంటుంది. సో అయిపోయింది, ఒక బొమ్మరిల్లు స్టోరీలా ఉంటుంది అది. అవునా? అలా ఉంటుంది. తను కొంచెం సైలెంట్ అయితే మీరు మామూలుగా మాట్లాడుతూనే ఉంటారనమాట. కానీ ఆ మూవీస్ అప్పుడు నేను చెప్పాను కదా నాకు ఎవరితోనే మాట్లాడాలంటే భయం అని, ఇంతలా నేను మాట్లాడేదాన్ని కాదు ఆ టైంలో. నేను సపరేట్గా కూర్చుని నా సీన్ పేపర్ నేను చదువుకుని మా డాడీ పక్కన కూర్చునేదాన్ని. ఆ టైంలో నాకు ఫోన్ కూడా ఉండేది కాదు. సిద్ధునే వచ్చి నా దగ్గర నెంబర్ అడిగాడు. సిద్ధు వచ్చి తను మాట్లాడి ఫస్ట్ మాట్లాడి అంటే తనే ఫస్ట్ ప్రపోజ్ చేస్తుంది. అర్థమైంది, డైరెక్ట్ గా చెప్పారు కదా, అయితే ఏంటి ఇప్పుడు అందుకే డైరెక్ట్ గా చెప్తారని మొహమాట పడుతున్నారు కదా మీరు చెప్పడానికి. లేదు, ఫస్ట్ తను వచ్చి నాతో మాట్లాడింది. మీ పేరు విష్ణుప్రియ కదా అన్నారు. అవునండి అన్న. మా అక్క వాళ్ళ పాప పేరు కూడా విష్ణుప్రియ అనే అన్నారు. అంటే మా అమ్మాయి కోడల పేరు కూడా విష్ణుప్రియనే. ఓకే అన్న. సరే అయితే నేను ఇలా ఇంకేం మాట్లాడాలి తనకు అర్థం కాలేదు. మీ నెంబర్ ఇస్తారా అన్నారు. నేను మా మమ్మీ నెంబర్ ఇచ్చా. మా మమ్మీ నెంబర్ ఇచ్చిన తర్వాత నైట్ ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఎవరిది అప్పుడు అన్నోన్ నెంబర్స్ అలా ఏమన్నా వస్తే మనకి భయం కదా. మా అన్నయ్యకి ఇచ్చా ఫోన్. నేను వర్మనండి, నేను నా ఫ్రెండ్స్ మూవీలో తనతో పాటు యాక్ట్ చేస్తున్నాను, ఎవరు ఉన్నారా అన్నట్టు మాట్లాడారు. మాట్లాడితే మా అన్నయ్య అవునండి నేను తర్వాత చెప్తానని పెట్టేశాక
అలాంటి వాళ్ళు ఎవరూ లేరు, ఎవరో కావాలని ఫోన్ చేశారని నేను మర్చిపోయాను కంప్లీట్గా. అలాంటి వాళ్ళు ఎవరూ లేరు, అలాగా ఏదో కావాలని ఫోన్ చేసి ఉంటారని. తర్వాత నెక్స్ట్ డే రోజు గుర్తొచ్చింది నాకు, అయ్యో తన పేరు సిద్ధార్థ్ వర్మ అని చెప్పారు కదా, నేను సిద్ధు అని పెట్టుకున్నాను. ఓకే వర్మ అని చెప్పారు కదా అని అప్పుడు మళ్ళీ అంటే నా కన్ఫ్యూజన్ అంతా పక్కన పెట్టి మళ్ళీ మాట్లాడాను. దాని తర్వాత ఏమీ లవ్ అలా ఏమీ లేదు, జస్ట్ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఎప్పుడైతే మమ్మీకి కొంచెం ఇలాగా బాగాలేదు ఇదంతా అయిన తర్వాత సో మ్యారేజ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇద్దరు ఫ్యామిలీస్ మాట్లాడుకుని మా దగ్గర ఒక ప్రపోజల్ పెట్టి మేమిద్దరం మాట్లాడుకుని దాన్ని ఓకే మనం లీడ్ చేయగలం, తనకి నా మీద నమ్మకం ఉంది, నాకు తన మీద నమ్మకం ఉంది, ఇంకా ప్రొసీడ్ అయిపోయాం అంతే. పెద్ద లవ్ స్టోరీ లాగా లవ్ చేసుకుని లవర్స్ లాగా తిరగడం ఇవన్నీ ఏం లేదు. నేను సిద్ధు అభిషేకం షూట్ చేస్తున్నప్పుడు అభిషేకంలో చేసే వాళ్ళకి కూడా తెలీదు మేమిద్దరం పెళ్లి చేసుకోబోతామని, లేదు మేమిద్దరం లవర్స్ మేనేజ్ చేశారైతే చాలా. అదే ఎలాగైపోయిందో అలా తెలియకుండా అయిపోయింది అన్ని. చాలా జరిగింది అన్నమాట. అలా జరిగింది. ఇప్పుడు 3 years కదా మీ మ్యారేజ్? ఇప్పుడు 3rd year రీసెంట్గా Feb 12th 2 years కంప్లీట్ అయింది నాకు ఒక సక్సెస్ఫుల్లీ. విషయం అర్థం కాదు, ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఇద్దరు సీరియల్స్? తను బిజీ సీరియల్స్ లో, మీరు బిజీ, మీరైతే ట్రావెలింగ్ కూడా, ఇప్పుడు ఇంకా చెన్నైలో కూడా ఒక షూట్. అవును. ఎలా మరి? ఎలా? నేను 15 days చెన్నైలో ఉంటాను, 15 days హైదరాబాద్లో ఉంటాను. 15 days చెన్నైలో, 15 days హైదరాబాద్. 15 days షూట్ ఉంటుందా చెన్నైలో? కంప్లీట్గా ఉంటుంది షూట్. 13 days 12 to 15 days ఈజీగా ఉంటుంది షూట్ చెన్నైలో. కానీ మన దగ్గర అంత ఉండదు కదా, డేట్స్ తక్కువ ఉంటాయి కదా. అదే చెప్పాను కదా, అక్కడ ఎక్కువ క్వాలిటీ కోసం చూస్తారు, ఇక్కడ లేదు అది. ఓకే, ఈ బేసిస్ లో కూడా ఉందన్నమాట. డేట్స్ కూడా ఇక్కడ మన వాళ్ళు తక్కువ ఇస్తారు, బాగా 6-7 సీన్లు చేసేసి బాగా రుద్దేస్తుంటారు టైం. అక్కడ రోజుకి మీకు ఒక సీన్ అయినా సరే క్వాలిటీగా కావాలి. ఇక్కడ మీకు రోజుకి ఎన్ని పేజీలు అవుతుంది, ఎన్ని సీన్స్ అవుతున్నాయి, ఎన్ని ఎపిసోడ్స్ వస్తున్నాయి అనేది మ్యాటర్. డబ్బులు తక్కువ, బాగా చుట్టేయడం అంటారు చూడండి, చుట్టడం ఎక్కువ మన దగ్గర. నాకు తెలియదు అది. అమ్మో, నాది కూడా ఎడిట్ చేసుకోండి, నాకు కూడా ఏం సంబంధం లేదు, నాకు తెలియదు అది అంట. ఓకే సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే మీ హాబీస్ ఏంటండి? ఫ్రీ టైం దొరికితే ఏం చేస్తుంటారు? ఫ్రీ టైం దొరకదు కదా. సరే, ఒకవేళ దొరికితే ఏం చేయదు? ఇంకోండి ఈ సీరియల్స్కి కాస్ట్యూమ్స్ కొనడం, సిద్ధు షాపింగ్ కూడా నేనే, తనకు కూడా కాస్ట్యూమ్స్ నేనే చేయాలి. ఓకే ఓకే. అప్పుడప్పుడు వంట చేస్తాను ఇంట్లో. నాకు కొంచెం దొరికిన టైంలోనే ఒక 1/2 hour 1 hour వంట చేస్తాను. మా ఇల్లంతా నీట్గా పెట్టుకోవాలి ఎప్పుడు అయినా సరే. మా ఇల్లంతా నీట్గా పెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే అంతే నీట్గా ఉండాలి అంతే. ఓకే, మరి సిద్ధుకి మీకు కలిపి ఫ్రీ టైం అంటూ ఒకే రోజు దొరికే ఛాన్స్ ఇంకా ఉండదా? చాలా కష్టం కదా. ఏమైనా ఫ్యామిలీ ఫంక్షన్స్కి కానీ, లేకపోతే సపోజ్ నేను సిద్ధు కలిసి మా డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా, అత్తయ్య వాళ్ళతో బయటికి వెళ్ళాలన్నా చాలా కష్టపడాలి మా డేట్స్ కోసం. నేనైతే కొన్నిసార్లు లేట్ చేస్తాను కూడా, డేట్స్ అడ్జస్ట్ అవ్వట్లేదని. అంటే కలిసి టైం స్పెండ్ చేయలేము. ఫెస్టివల్స్, ఈవెన్ ఉగాదికి కూడా షూటింగ్, దసరాకి కూడా షూటింగ్, అలా ఉంటూ ఉంటే కష్టం కదా. సెకండ్ సండేస్ అన్ని రోజులు షూటింగ్ అంటే కష్టం. సో సిద్ధుకి టైం దొరికినప్పుడు తను చెన్నై వస్తూ ఉంటారు. ఇంకంతే, పెద్ద ఇది ఉండదు. పర్సనల్ లైఫ్ బాగా మిస్ అవుతాం, చాలా మిస్ అవుతుంది చాలా. అండ్ కరెక్ట్ టైంలో ఠాక్ అంటూ పీక్స్లో ఉన్నప్పుడు మూవీస్లో సీరియల్స్లోకి వచ్చేసారు. సీరియల్స్లో మంచి నేమ్ అది పీక్స్లో ఉన్నప్పుడు పెళ్లి చేసేసుకున్నారు. పెళ్ళికి కూడా నేను తీసుకుంది 3 days. 3 days చాలా ఎక్కువ తీసుకున్నారు, చాలా ఎక్కువ, చాలా కష్టం అయిపోయింది. Feb 12th మ్యారేజ్ అయితే, ఐ మీన్ 11th నైట్ 12 o'clock మ్యారేజ్ అయితే 10th వరకు సిద్ధు షూట్ చేశారు, 9th వరకు నేను షూట్ చేశాను. అండ్ 13th నుంచి తను షూట్కి వెళ్ళిపోయారు, నేను అంతే 14th నుంచి నేను షూట్కి వెళ్ళిపోయాను. ఓకే, సో మ్యారేజ్ జరిగిన తర్వాత మీ ఇద్దరు కలిసి వెళ్ళిన హాలిడే స్పాట్, మీ ఫేవరెట్ హాలిడే స్పాట్ గుర్తుందా? వెళ్ళారు అసలు ఎక్కడికి వెళ్ళలేదు? 3 years అవుతుంది, ఎక్కడికి వెళ్ళలేదండి? అండ్ ఒక రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వైజాగ్ వెళ్ళాం, అరకు, అంతే. షూట్ పర్పస్ అనుకుంటారు? లేదు కాదా, 3 days దివాళీకి. ఓకే, ఎలాగైనా సరే ఎంజాయ్ చేయాలి దివాళీకి అని వెళ్ళాము. తర్వాత ఇంకా ఎప్పుడైనా పెళ్ళైన తర్వాత రిలేటివ్స్ ఎవరు మా ఇంటికి రాలేదు, లేదా ఈ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకోండి ఇలా అంటారు కాబట్టి అక్కడికి వెళ్తూ ఉంటాం. సపరేట్గా స్పెషల్గా ఎక్కడికి వెళ్ళలేదు. సో మీ మూవీస్కి వెళ్ళడమే చాలా ఎక్కువ. మూవీస్కి వెళ్ళడమే చాలా ఎక్కువ. చాలా. అయితే ఫేవరెట్ హాలిడే స్పాట్ అంటూ ఒకటి లేదా? అసలు మీకు ఇష్టం ఉన్న ప్లేస్ వెళ్ళాలి ఊటీ వెళ్ళాలి అని అనుకున్నాము. ఊటీ వెళ్ళాలని అనుకుంటున్నాము, ఇంకా అవ్వట్లేదు. వెళ్ళాలంటే ఒక 1 week పెట్టుకోవాలి. 1 week సిద్ధుకి నాకు ఒకటే టైంలో ఎవరిస్తారు? సో మా ప్రొడ్యూసర్స్ని బెక్ చేసి ఒక్కసారైనా కావాలి అని వెళ్ళాలి.
ఓకే. సో ఇంకేమైనా ప్రాజెక్ట్స్ వస్తున్నాయా మీకు ఫర్దర్గా? వస్తున్నాయి కానీ టైం లేదు చేయడానికి. ఇంకా చేద్దామని చెయ్యాలి కదా, తప్పదు కదా. ఇప్పుడు ఆల్రెడీ 2 తెలుగు చేస్తున్నారు, ఒక తమిళ్ చేస్తున్నారు, ఫర్దర్గా వస్తే ఇంకేదైనా చేద్దామని. టైం ఉంటే తప్పకుండా చేస్తా. టైం బాగుండి, లక్ బాగుండి, ఆడియన్స్ అందరూ నన్ను ఎంకరేజ్ చేసేంత వరకు చేస్తా. వాళ్ళకి నేను బోర్ కొట్టకుండా ఉన్నంత వరకు. డెఫినెట్లీ కొట్టరు. అండ్ మీరు అన్న దాంట్లో నాకు లక్ అనేది ఒకటి వినిపించింది. Yes. సో ఒక ఆర్టిస్ట్కి లక్ ఫేవర్గా ఉండడం చాలా ఇంపార్టెంటా, లేదంటే వాళ్ళ వర్క్ మాత్రమే ఇంపార్టెంటా? వాళ్ళ ప్రజెన్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు, లక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లక్ ఉంది అంటే ఆటోమేటిక్గా మనకి వర్క్ వస్తుంది. వర్క్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎంత బాగా హార్డ్ వర్క్ చేసి మన టాలెంట్ ఉన్నంత వరకు ఎంత బాగా దాన్ని యూటిలైజ్ చేసుకుంటేనే అది మన చేతిలో ఉంటుంది. సో 2 ఇంపార్టెంటే. ఓకే, చాలా బాగా చెప్పారు, చాలా స్మార్ట్గా చెప్పారు. అదే ఇంతకుముందు చెప్పారు కదా, అది నాకు తెలియదు అనేసి. సీరియస్లీ కదా, ఇప్పుడు లక్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు, ఏ టైంలో వస్తుంది. ఇప్పుడు ఫ్లాప్ అయిపోయిన ఫ్లాప్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ రేపు మేబీ హిట్ ఇవ్వచ్చు. ఆయన ఫ్లాప్ ఇచ్చారు కదా అని చెప్పి నెక్స్ట్ కూడా ఫ్లాప్ ఇస్తారని మనం వెళ్ళకుండా ఉంటే ఆ హిట్ మిస్ అయిపోతాం కదా. కరెక్ట్ కదా. సో అందుకని మనం ఎప్పుడు కూడా లక్ని బేస్ చేసుకుని మన హార్డ్ వర్క్ని అలాగా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ యూటిలైజ్ చేసుకోవడమే. చాలా బాగా చెప్పారండి, చాలా స్మార్ట్ కూడా మీరు. చాలా బాగా చెప్పారు. స్మార్ట్ గా ఉన్నా, అదే అర్థమైపోయింది, నాకు అర్థమవుతుంది. చాలా బాగా బ్యాలెన్సింగ్ గా స్మార్ట్ గా చెప్తున్నారండి. మరి ఊరికే చేస్తారా 3 సీరియల్స్? ఒక 1 month లో 30 రోజులే ఉంటాయి, ఒక రోజు 28 రోజులే ఉంటాయి. 3 సీరియల్స్ స్మార్ట్ గా లేకుండానే చేస్తున్నారు. 33 days 34 కాల్ షీట్స్ అలా వస్తాయి నాకు ఎవ్రీ మంత్. అసలు నేను ఎలా అంటే మార్నింగ్ 7 to night. ఏం తింటారో చెప్పరా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అందరు తినేదే. అందరు తినేదేనా? అన్నమే. రోజు బిర్యానీ తింటారా? బిర్యానీ తింటాను, అన్నం తింటాను, ఫ్రూట్స్ తింటాను, అన్ని తింటాను. సో ఎనర్జీ బూస్టింగ్ ఎప్పుడు ఇంత వర్క్ చేస్తున్నప్పుడు, ఇంత మాట్లాడుతున్నప్పుడు కన్ఫర్మ్ గా తినాలి కదా, తింటూనే ఉంటా. ఓకే. సో మరి 9 years నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నారు. సినిమాలు చేశారు, సీరియల్స్ చేశారు, లేదంటే ఈవెంట్స్ అవి ఇవేం చేశారా? ట్రోల్స్ అవి ఇవి ఉంటాయి, కామెంట్స్ చేస్తూ ఉంటారు. అంటే మొహం మీద అనొచ్చు, వెనకాల అనొచ్చు, మనం వింటుంటే చాలా బాధగా అనిపిస్తుంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? అంటే నేను నిజంగా చెప్పాలి అంటే మనం చేసిన ఎపిసోడ్స్ ఇవి యూట్యూబ్లో చూసుకునేంత టైం అయితే నాకు ఇప్పటి వరకు లేదు. సపోజ్ ఎప్పుడైనా నేను ఒక సీన్ బాగా చేశాను, ఈ సీన్ నేను చూసుకోవాలి, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఈరోజు నువ్వు బాగా చేసావు, లేదా ఈరోజు ఎపిసోడ్ బాగుంది అన్నప్పుడు ఏదో ఒక టైంలో కనీసం నైట్ 11 అయినా సరే నేను ఒకసారి చూస్తా. బట్ ఆ టైంలో కూడా యూట్యూబ్లో కమెంట్స్ చూసేంత టైం ఉండదు. కాకపోతే నేను యూట్యూబ్ కమెంట్స్ చూసి బాధపడిన ఆర్టిస్టులు నేను చూసాను. మీ చుట్టూ ఉండే నా చుట్టూ ఉండే ఆర్టిస్టులు నేను చూసాను. బట్ ఎందుకంత ఇప్పుడు ఎలా అంటే మాకు యూట్యూబ్లో కమెంట్స్ చూసేంత టైం మాకు ఉండట్లేదు. బట్ ఒకళ్ళ మీద నెగిటివ్గా కమెంట్ పెట్టేంత టైం వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు. ఆ నెగిటివ్ కమెంట్ చూసి పాపం వీళ్ళు బాధపడడం చూస్తే నాకు చాలా ఇది అనిపించింది. ఎలా ఒక మనిషిని అంత నెగిటివ్గా కమెంట్ చేయగలరు? ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మాకు ఇచ్చిన క్యారెక్టర్నే మేము చేయగలం, మాకు ఎంతవరకు స్కోప్ ఉంటుందో అంతవరకు మేము చేయగలం, అంతేకాని మా స్వతహాగా మేము ఏం చేయలేము కదా అక్కడ. అలాంటి టైంలో మీరు ఎలాగ ఒక మనిషి మీద అంత నెగిటివ్గా చెప్పేస్తారు? నాకు అనిపిస్తుంది అంత నెగిటివ్గా మాట్లాడితే ఎవరైనా ఓకే సీరియల్లో నెగిటివ్ క్యారెక్టర్స్ ఉండడంలో తప్పలేదు, బయట అంతమంది నెగిటివ్గా ఉన్నప్పుడు ఇంకా సీరియల్లో ఉండడంలో తప్పేముంది అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక మనిషికి ఉన్న బ్యాడ్ థింగ్ అదే కదా. ఎలా అంటే ఒక మనిషిని మీరు బాగున్నారు, మీరు బాగా చేస్తున్నారు అని ఒప్పుకునే అని చెప్పేంత మనస్ఫూర్తిగా చెప్పేంత ఇష్టం ఉండదు. కానీ ఎవరినైనా కమెంట్ చేయడానికి మాత్రం ముందే వచ్చేస్తుంది మనసు వాళ్ళకి, ఇచ్చి వాడా అబ్బో యాక్. కానీ మనం ఇక్కడ ఎంత కష్టపడుతున్నాం, డే అండ్ నైట్ ఎంత కష్టపడి ఇది చేస్తున్నాం. ఓకే చేస్తూ ఉంటే రావచ్చు, నెగిటివ్గా కూడా ఉంటారు అందరూ. అలాగని డైరెక్ట్గా అనేయడానికి వాళ్ళకి మనసు ఎలా వస్తుందో నాకైతే అర్థం కాదు కదా. అంటే అంత వాళ్ళు చూస్తే హర్ట్ అవుతారని కూడా వాళ్ళకి అనిపించదా? చాలా వల్గర్ వర్డ్స్ యూజ్ చేస్తారు, చాలా ఇదిగా ఉంటుంది. సో మీరు ఒకటి బ్యాన్ చేసేయాలి అసలు. ఏది బ్యాన్ చేయాలి? యూట్యూబ్ లో కమెంట్స్ ఇది అనేది మొత్తం బ్యాన్ చేసేయాలా? ఓన్లీ కాంప్లిమెంట్స్ అని పెట్టాలి. ఇదేదో బాగుంది. అంటే కమెంట్స్ బ్యాన్ చేయాలంటే ఏది అసలు డిజేబుల్ చేయాలనుకున్నాను నేను, కానీ మీరు అలా కాదు, ఓన్లీ కాంప్లిమెంట్స్ అని పెట్టాలా? ఓన్లీ కాంప్లిమెంట్స్ అని పెట్టాలి. ఎందుకంటే ఆర్టిస్ట్లో ప్రతి ఒక్కరికి అవార్డ్స్ రావు. అట్లీస్ట్ మీరు ఇచ్చే కాంప్లిమెంట్స్ చూసైనా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం, మాలో మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, మేము బాగా యాక్ట్ చేయాలి అనుకుంటాం. ఇప్పుడు మీరు ఈసారి 30 marks వస్తేనే కదా నెక్స్ట్ టైం 40 marksకి మనం చూస్తాం.
అలానే టీచర్ గారు చాలా బాగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ నా దగ్గరికి రండి. అందరూ నా దగ్గర ఒకసారి నెంబర్ ఇస్తారండి. నెంబర్ ఎందుకు ఇంటి అడ్రస్ ఇస్తాను కింద కామెంట్ లిస్ట్ లో. ఏంటి స్కూల్ పెట్టేద్దామని మిగిలిన ఫ్రీ టైంలో స్కూల్ పెట్టేసేసి ఇలాంటివన్నీ చెప్పేసేసి. అమ్మ చాలా పెద్ద ప్లాన్ ఉందండి మీ దగ్గర, కనిపించరు కానీ మీరు. అంటే నేను చిన్నగా ఉన్నా, నా దగ్గర ప్లాన్స్ అన్ని పెద్దగా ఉండే. పెద్ద తలకాయ అన్నమాట. అందుకే అన్నాను దానికి సమాధానం ఉంది మీ దగ్గర. మీరు ఫేస్ చేశారా మరి ఇలాంటి ట్రోల్స్ కావచ్చు, యూట్యూబ్లో కామెంట్స్ కావచ్చు? అసలు ఏ కాసిప్స్ లేవు అబ్బా, వెతికితే కూడా ఎలా మేనేజ్ చేస్తున్నారు? దాంట్లో మేనేజ్ చేయడానికి ఏముంది? గాసిప్సా, నేను అందరితో మాట్లాడినప్పుడు పెద్దగా వాళ్ళ పర్సనల్ లైఫ్స్కి గురించి మాట్లాడను. అది మెయిన్ థింగ్. అది ప్రతి ఒక్కరికి అవునా నీకు ఇలా జరిగిందా, అయ్యో నాకు అలా జరిగింది, ఇలా నేను మాట్లాడలేను. నాకు కొంచెం టైం దొరికిందంటే ఇలా ఒక న్యాప్ వేయడం, లేదు అంటే ఇన్స్టాగ్రామ్లో అందరినీ ఒకసారి ఫాలో అయిపోయి అందరివి చూసుకుంటూ ఉండడం, లేకపోతే షాపింగ్, ఇలానే తప్ప నేను ఎప్పుడు బిజీగా ఉండాలి అని అనుకుంటా. కొంచెం ఖాళీ దొరికిందంటే ఎవరో ఒక పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడి, మళ్ళీ వాళ్ళు రేపు ఎవరైనా మాట్లాడినప్పుడు వాళ్ళ గురించి అవును నేను ఆ రోజు విన్నాను ఇలా మాట్లాడితే అది ఒక గాసిప్ అయిపోయి మళ్ళీ వాళ్ళ మధ్య రేపు వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోతారు, మధ్యలో నేనే ఇదైపోతా. అలా ఫేస్ చేశారా? చేయలేదు. బట్ స్కూల్ డేస్లో ఎలా ఉండేదంటే, నేను చెప్పాను ఇలా నాకు మూవీ ఆఫర్ వచ్చింది నేను చేశాను అంటే అందరూ ఏంటి నువ్వా అబ్బా హాహా అని నవ్వారు అందరూ. ఇప్పుడు స్కూల్ ఫ్రెండ్సే నాతో నేను ఎప్పుడెప్పుడు మెసేజ్కి రిప్లై ఇస్తాను అన్నంత వెయిట్ చేస్తారనమాట. మనకు టైం ఉండదు. బట్ నేను అందరితో చిన్న స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఇప్పుడున్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో రెగ్యులర్గా మాట్లాడతా. ఎప్పుడు అందరికీ విష్ చేయడం అన్నీ ఉంటాయి. సో ఒకవేళ ఆర్టిస్ట్ అవ్వకపోయి ఉండుంటే ఏమై ఉండేవారు మీరు? డెఫినెట్గా పెళ్ళి అయిపోయి ఉండేది అప్పుడే. ఇప్పుడు కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఆర్టిస్ట్ అయినంత మాత్రం మీరు ఏదో లేట్ పెళ్లి చేసుకున్నట్టు, అది మాత్రం టైంకి అంతే. హౌస్ వైఫ్ అవుతాము, ఇంకేమవుతాం. లేకపోతే ఏదో జాబ్ హోల్డర్, ఏదో బ్యాంక్లో పని చేసుకోవడమో, లేకపోతే ఏదో ఒకటి. కానీ మీ లైఫ్లో జరిగినవన్నీ కూడా మీరు పక్కా ప్లానింగ్ అనుకుంటారు. ఎందుకంటే చాలా మట్టుకు ఏంటంటే ఆర్టిస్ట్ అనగానే లేట్గా పెళ్లి చేసుకునేది మనం చూస్తుంటాం. ఏదైనా కూడా లేట్గా పెళ్లి చేసుకోవడం, ఎందుకంటే కెరియర్ ఫస్ట్ అనేది ఒకటి ఉంటుంది. కానీ మీ లైఫ్లో అలా కాకుండా ఏ టు జెడ్ టైం టు టైం ఎడ్యుకేషన్ కావచ్చు అండ్ కెరియర్ కావచ్చు, ఇదంతా కూడా మ్యారేజ్ కావచ్చు, లవ్ అంటే మీరు అన్నట్లు పూర్తి లవ్ కాకపోయినా ఇట్స్ కైండ్ ఆఫ్ తెలిసిన మనిషిని పెళ్లి చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ పక్క ప్లాన్ గా జరిగిందా లేదంటే లక్ ఫేవర్డ్ యూ అంటారా? ఇప్పటి వరకు నేను మీకు ఇన్ని చెప్పాను కదా, ఏదైనా ప్లాన్ అసలు ఏది లేదు, ర్యాండమ్ అనిపించింది. బట్ కాకపోతే అట్లీస్ట్ ఈ కొంచెం పర్సనల్ లైఫ్ లోనైనా ప్లాన్ ఉందేవో ఎక్కడైనా లోపల అని నాకు డౌట్ వస్తుంది. ప్లాన్ లేదు, దేనికి ప్లాన్ లేదు అసలు. రేపు ఏం చేయాలి అనేది కూడా ప్లాన్ ఉండదు, ఆటోమేటిక్గా అలా జరిగిపోతుంది. సీరియస్లీ ఐమ్ బ్లెస్డ్ టచ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే మీరు కూడా చూసుంటారు, ఎందుకంటే ఇండస్ట్రీలో లేట్గా పెళ్లి చేసుకోవడం, అసలు సంబంధాలు దొరకని వాళ్ళు, చాలా చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంటారు. ఓకే, సో ప్రొడక్షన్ సైడ్ చూసుకుంటే మీరు ఇంతమంది అన్నారు మన వాళ్ళు గీసి డేట్స్ ఇస్తుంటారు, అంటే మీరు డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా చెప్పారు. గీసి ఏమి ఇవ్వలేదు నాకు. 15 days ఇవ్వాలండి, పోనీ 14 ఇవ్వాలి అందులో. బట్ ఎన్ని 10, 11, 12 ఇస్తే అంటే ఇప్పుడు తమిళ సీరియల్ వచ్చి ఒకటే ట్రాక్ ఉంటుంది. నన్ను కొడతారేమో, నేను ఎక్కడైనా కనిపిస్తానని కొడతారేమో అందరూ. ఎవరు కొట్టరు, నేను ఉన్నాను కదా. గాడ్ అయితే ఓకే అడగొచ్చు. తమిళ్లో ఏంటంటే ఒకటే ట్రాక్ కాబట్టి 15 days ఆ ఒక ట్రాక్ మీద చేస్తారు. ఇక్కడ తెలుగులో 2-3 ట్రాక్స్ ఉంటాయి మనకి సీరియల్లో. సో ఒకరికి 6 days, ఒకరికి 5 days, ఒకరికి 4 days అలా వస్తూ ఉంటుంది. ఏం చేస్తాం, ఇక్కడ మళ్ళీ మీరే కాంప్రమైజ్. సరే పోనీ పేమెంట్స్ టైంకి ఇస్తున్నారా అందరూ, లేదంటే ఎగ్గొట్టే వాళ్ళు ఇప్పటి వరకు నాకు ఎవరు ఎగ్గొట్టలేదు. అందరూ టైంకి ఇచ్చేసారు. ఓకే, మరి ఆ డబ్బులను ఏం చేస్తున్నారు? దాస్తున్నారా? స్కూల్ అదే ఇంతమంది అంటున్నా స్కూల్ పెట్టడానికా? డబ్బులన్నీ ఏం చేస్తాం, అంతే అలా అయిపోతూ ఉంటాయి. సో మరి ఇంత బాగా నవ్వుతూ ఎప్పుడు చలాకీగా ఉండే విష్ణుప్రియకి ఎవరైనా ఎనిమీస్ ఉన్నారా? కోల్డ్ వార్ లాంటివి ఏమైనా ఉన్నాయా ఇండస్ట్రీలో? మొన్న వాళ్ళు అలా చెప్పారు, మీరేమి ఇలా చెప్తున్నారు. ఎవరు ఏది చెప్పినా నా దగ్గరికి వచ్చి అడగండి, ఏం లేదు అలా. అంతేనా? ఛాన్సే ఇల్లే, ఏమీ లేదు. సో ఫ్యూచర్లో మరి కంప్లీట్గా ఇలా సీరియల్సే చేయాలనుకుంటున్నారా, లేదంటే మూవీస్కి ఏదైనా మంచి క్యారెక్టర్స్ వస్తే చేయాలని ప్లాన్? మూవీస్ వస్తే నేను మంచివి చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు నయనం అని ఒక మూవీ చేశాను. రాజమౌళి గారి దగ్గర అసోసియేట్గా పనిచేసిన క్రాంతి గారు దానికి డైరెక్టర్, నోయల్ హీరో. ఓకే ఓకే. అలాగే నాకు ఏదైనా బాగా అంటే కీ రోల్, మెయిన్ స్టోరీకి కీ రోల్. ఓకే ఓకే.
అలా చేస్తాను. అంటే సీరియల్స్ చేస్తూ మూవీస్ కూడా డేట్స్ అడ్జస్ట్ చేయడం అనేది కొంచెం కష్టం. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళందరి డేట్స్ బట్టి మనకి ఒక డేట్ ఇచ్చినప్పుడు మనం అడ్జస్ట్ చేయాలి కన్ఫామ్గా. ఇక్కడ వచ్చి మనకి సీరియల్లో ఎపిసోడ్స్ కావాలి, రేపు ఎపిసోడ్ టెలికాస్ట్ అంటే ఈరోజు కూడా షూట్ చేస్తాం మనం. అలా ఉన్నప్పుడు మరి ఇంకా కొంచెం కష్టం. కాబట్టి అంత ఎక్కువ ప్రెషర్ తీసుకోకుండా మంచి మూవీస్ నాకు క్యారెక్టర్ నచ్చి ఓకే ఇది నేను చేయగలను అనుకున్నది నేను చేస్తాను. కూల్గా అలా ఉండే క్యారెక్టర్స్. నైనా మూవీలో ఏంటంటే అన్ని నైట్ షూట్సే కాబట్టి డే అంతా నేను సీరియల్ షూటింగ్కి వెళ్ళి నైట్ షూట్స్ చేశా. బాబోయ్, డే అంతా సీరియల్ షూట్ చేసుకొని మళ్ళీ నైట్ అంతా చేశాను. ఓకే ఓకే, గ్రేట్ అండి మీరు. నిజంగా మీకు నిద్ర పట్టదేమో అప్పుడు 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 కాఫీ తాగుతారేమో ఎక్కువ నాకు తెలిసి. మీరు అన్నారు కదా ఇంతకుముందు నిద్ర పోకూడదు అనుకున్నప్పుడు కాఫీ తాగుతాను లేదంటే తాగను. సో సీరియల్స్ అంటే డిఫరెంట్ ఉంటుంది, మూవీస్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది. మరి మూవీస్ని మీరు ఏదైనా క్యారెక్టర్ ఒప్పుకునే ముందు ఏదో ఆలోచిస్తాను, మీ క్యారెక్టర్ వైజ్గానే చూసుకుంటారా? జస్ట్ క్యారెక్టర్ వైజ్ చూస్తాను అంతే. అంత క్యారెక్టర్ ప్రొడక్షన్ కావచ్చు, డైరెక్షన్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మూవీలో చేసినప్పుడు ఎలా అంటే నేను అందరితో కలిసి కూర్చుని చూడాలి, తర్వాత నాకు కంఫర్ట్గా అనిపించాలి అక్కడ చేసినప్పుడు. సో అంతే, నేను క్యారెక్టర్ వరకే చూస్తాను తప్ప పెద్ద బ్యానరా లేకపోతే పెద్ద హీరో ఇవన్నీ ఏమీ చూస్ చేసుకుని ఎప్పుడు చేయలేదు. నా క్యారెక్టర్ నచ్చితే నేను చేస్తాను. సో మరి తమిళ్ సీరియల్ బాగా చేశారు, జనాలు బాగా రిసీవ్ చేసుకున్నారు, గుర్తుపడుతున్నారు వాళ్ళు బాగా. అండ్ తమిళ్ కూడా నేర్చేసుకున్నారు. తమిళ్ రాకుండా ఎంట్రీ ఇచ్చి తమిళ్ నేర్చేసుకున్నారు. 2 years నుంచి తమిళ్ సీరియల్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు పర్లేదు, ఫ్లూయెంట్గా మాట్లాడగలను అంతా. ఇప్పుడు ఇదంతా కూడా నేను తమిళ్లో మాట్లాడేయగలను. ఓకే, సూపర్ అబ్బా, బాగా నేర్చేసుకున్నారు. మరి తమిళ్ మూవీస్లో ఏం ఆపర్చునిటీ రాలేదా? వచ్చింది. విశాల్ గారికి సిస్టర్గా చేశారా? లేదు, చేయలేదు. సో 30 days ఇక్కడే ఇలా బిజీగా ఉంటే వాళ్ళు వచ్చి 12 days 15 days అలా అడుగుతూ ఉంటే మంత్లీ కొంచెం కష్టం కదా. సో మరి ఒక డైలాగ్ చెప్పండి మాకు. అభిషేకంలో అంత రీచ్ ఉన్న సీరియల్ అండ్ అందులో మీ షేడ్స్ మీరు చెప్తుంటేనే సీరియల్స్ లో చెప్పి వాళ్ళకి బోర్ కొడుతుంది. ఇక్కడ కూడా ఏం చెప్పండి, మాటలు పంచేయండి. తమిళ్ డైలాగ్ చెప్పండి, అర్థం కాదు, కొంచెం దాని మీనింగ్ చెప్పండి. ఎందుకంటే తమిళ్ మాట్లాడుతుంటే చూడాలని ఉంది నాకు. తమిళ్ కన్నడ మాట్లాడినా ఓకే. అయ్యో, కన్నడ అస్సలు రాదు నాకు. కన్నడ సిద్ధుకు బాగా వచ్చు కన్నడ. అవునా? వాళ్ళు బెంగళూరులో ఉన్నప్పుడు తను కొంచెం నేర్చుకున్నారనమాట. అత్తయ్య వాళ్ళకి వీళ్ళకి బాగా వచ్చు. ఓకే, మీరు కోపంగా ఎప్పుడైనా ఏదైనా అన్నప్పుడు ఆయన రిటర్న్ లో మళ్ళీ తిట్టడాలు అవేమి రావు. జస్ట్ అంటే కన్నడ హీరోయిన్స్ తో చేస్తున్నారు కాబట్టి కొంచెం వచ్చు తనకి. నేను తమిళ్ చేస్తున్నాను కాబట్టి నేను మాట్లాడుతూ ఉంటే తను ఏం మాట్లాడుతున్నానా అని ఇలా చూసుకుంటూ ఉంటారనమాట. అంతే, డేట్స్ గురించి దాని గురించి మాట్లాడతాం తప్ప. మీకు వచ్చా తమిళ్లో మాట్లాడుకుందాం. నాకు రాదు కదా. ఎందుకు రాదు? నేను తమిళ సీరియల్ చేయలేదు. తమిళ్లో ఉంటే మేబీ నాకు 1 year ఉంటే, ఐ మీన్ టు సే చెన్నైలో ఉంటే మేబీ 1 year ఉంటే వస్తుంది. ఆల్మోస్ట్ లైక్ తెలుగులానే ఉంటుంది, నేర్చేసుకోవచ్చు. నాకు పెద్దగా రావు, కొన్ని వర్డ్స్ మాత్రమే వచ్చి. మీరు ఏదైనా డైలాగ్ చెప్తే మేము వింటాం తమిళ్లో. ఫ్లూయెంట్గా మాట్లాడతానని చెప్పారు కాబట్టి. తమిళ్లో డైలాగ్ అంటే ఇప్పటికిప్పుడు చెప్తాను, లాస్ట్ లోపు చెప్తా. చూసి చెప్తారా? ఆలోచించి చెప్తా. ఏడుపుది కదా అందులోను, లేదంటే తెలుగులో చెప్పండి. ఏడుపుది బాగా ఏడుస్తూ ఎందుకు నన్ను ఇక్కడ కూడా ఏడిపిస్తారు మీరు? సరే మిమ్మల్ని ఏడిపించాను కానీ నాకు తమిళ డైలాగ్ అయినా తెలుగు డైలాగ్ అయినా మాత్రం ఖచ్చితంగా మీరు చెప్పాలి. చెప్తాను. ఈ డైలాగ్స్ 2 చెప్పకపోతే నేను మళ్ళీ పాట పాడిస్తాను. ఏం డైలాగ్ అంటే ఎన్నో చేస్తాం కదా, ఏం డైలాగ్ చెప్పాలి ఒకటి ఆలోచించుకుని. ఇప్పుడు నేనే చెప్పాలా? ఒక సీన్ హాస్పిటల్లో ఉన్నారు, సీన్ చేద్దామా? నాకు యాక్టింగ్ నేర్పించి చేయించుకుంటారంటే చేయించండి మీరు. ఇప్పుడు సీన్ చేద్దామంటే ఇప్పుడు నా డైలాగ్ ఏంటో నాకు చెప్పండి, నేను ఇలా చదివేస్తాను, మీరు దాన్ని నేను యాక్ట్ చేశానని అనుకుని మీరే చదివేస్తారా? అదే మీరు ఎలా చెప్తే అలా నేను మళ్ళీ అప్పు చెప్పేస్తాను. వద్దా? స్వీట్ గా చెప్పేస్తున్నారు. వద్దులే, అప్పు చెప్తానంట. అదే చిన్నది. మీ డైలాగ్ చెప్పండి, నేను చెప్తాను ఎక్స్ప్రెషన్ తో. నేను డైలాగ్ చెప్పాలా? ఏం చెప్పాలబ్బా? మరి ఇంతసేపు ఆలోచించే కదా అని పీకేస్తే మొక్కే కదా అని పీకేస్తే. నేను చిన్నప్పటి నుంచే చూస్తాను డైలాగ్. నాకు అయ్యో, ఈ మధ్య నేను సినిమాలు చూడలేదే. మీరు ఎంతసేపు ఆలోచించారు? చెప్తాను, ఆలోచించి చెప్తారా? ఆలోచించండి అయితే. లెట్స్ కట్ ఇట్. సీరియల్లో డైలాగ్ కానివ్వండి, లేదంటే మూవీలోదైనా సరే పర్వాలేదు. తమిళ్ వద్దులేండి, తమిళ్ క్యాన్సిల్. నాకు వచ్చా నన్ను అడిగారు, ఎందుకు వచ్చిన బాధ మళ్ళీ నేను చెప్పాలి తమిళ్. ఒక్కసారి తమిళ్లో ఏదో మాట్లాడితేనే అది మొత్తం తిరుగుతుంది.
అవును తెలుసా? తమిళ్ అవును. ఏంటిది? జస్ట్ ఏం లేదు, ఎంగారికే తిరుగుతున్నాయి. ఎంగేకంటే ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఆ రెండే నేర్చుకున్నారు మీరు. అంటే నాకు సడన్ గా అదే గుర్తొచ్చింది, ఇక్కడ కూర్చున్న మనిషిని బట్టి నేను అవన్నీ అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి. ఎక్కడ ఉన్నాను, ఇక్కడే ఉన్నాను కానీ నీతో పాటు ఐటీ ఆఫీస్ లో అన్నారు. నా ఇంకదానే ఇருக்கு. అందుకే వద్దు, తమిళ్ వద్దు, తెలుగు మూవీ డైలాగ్ చెప్పండి. నాయకులు కూడా చేశారు కదా మీరు. ఎస్, నాయకులోది నేను చెప్తాను. రామ్ చరణ్ గారితో చేసినప్పుడు అంటే నేను టూ సీన్స్ చేశాను. ఈ రోజుల్లో ఇంకా రిలీజ్ అవ్వలేదు, జస్ట్ అవ్వలేదు. ప్రమోషన్స్ చేస్తూ ఉన్న టైంలోనే ఆ మూవీకి సంబంధించిన మేనేజర్ చూసి జస్ట్ ఫోన్లో ఫొటోస్ తీసుకుని చూపించి నాకు ఒక 1 డే పిలిచారనమాట క్యారెక్టర్కి. బట్ 2 సీన్స్ చేశాను రామ్ చరణ్ గారితో. బట్ హోప్ఫుల్లీ ఒక సీన్ అయితే ఉంది అందులో, అది చెప్తా. ఫస్ట్ స్టార్టింగ్లో మీరు ఇప్పుడు చెర్రీ. ఓకే, ఫస్ట్ ఆంటీ ఎవరు మరి? ఆంటీ ఎవరు? సుధా గారు ఉంటారు. అది కూడా నన్నే అనుకోండి. ఆంటీ ఎవరు? నన్నే అనుకోండి, నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా ఆప్షన్ మీకు. ఫస్ట్ నేను వచ్చి ఆంటీ అని పిలుస్తా. సరే పిలవండి, ఏదైనా సరే మీరు ఏది కావాలనుకున్నా నన్ను అనుకోండి. రెడీ, సే యాక్షన్. యాక్షన్. ఆంటీ, చెర్రీ లేడా? చెర్రీ, నువ్వు మనం కాలేజ్కి వెళ్తాం కదా, అంటే మమ్మీ నిన్ను డ్రాప్ చేయమని చెప్పింది. ఇంకేం చెప్పిందంటే బైక్ మీద వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి కదా, అప్పుడు నిన్ను గట్టిగా పట్టుకోమంది. చెర్రీ, ఎప్పుడు అడుగుతాను కదా, ఒకసారి నన్ను కాలేజ్కి తీసుకెళ్ళొచ్చు కదా నీ బైక్ మీద. నేనేమన్నా, నేను రెడీ. మీరేం మాట్లాడలేదు, చెర్రీలో మాట్లాడలేదు. ఏమంటాడో నాకు గుర్తులేదు. చెర్రీలో మాట్లాడలేదు, అందుకే నేనే మాట్లాడేసి నేనే రియాక్షన్ ఇచ్చేసాను. అవునా? చెర్రీ ఏమన్నాడు అప్పుడు? అప్పుడు ఏమంటారు, ఇంకేం చెప్పింది మీ మమ్మీ అని అడుగుతారు. అయితే మళ్ళీ అమ్మా మళ్ళీ ఉంటా. అప్పుడు కూడా నేను సింగిల్ టేక్ లోనే చేసి పెట్టాను. చాలా సింపుల్, చాలా ఈజీ, సింపుల్ కదా. అంటే మీరు ఎలా జాబియల్ గా ఉంటారో అలాగే ఉంది అంతే. కానీ అప్పుడు నా దగ్గరికి కో డైరెక్టర్ వచ్చి, నువ్వు డైలాగ్ చదువుకున్నావా అమ్మా, నువ్వు డైలాగ్ చదువుకున్నావా అమ్మా అని 2-3 సార్లు వచ్చారు. నాకేమో భయం మా ఆయనతో అంటే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ సార్ అంటే కొంచెం భయం వేస్తుంది కదా. వివి వినాయక్ సార్ ఆయన ఎంత కూల్గా వచ్చి, అమ్మ నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి రా, ఫస్ట్ ఆంటీ అని పిలు, అంతే, కట్టు. దాని తర్వాత మళ్ళీ తనతో డైలాగ్ కట్టు, అంతే. ఏం లేదు ఇంకా అలా సింగిల్ టేక్ లేదు. నాకు తెలిసేసి హాఫ్ డే కూడా మీకు పట్టుండదు. అంటే మార్నింగ్ ఒక 10కి స్టార్ట్ చేశారు, ఈవినింగ్ 5:30 అలా అయిపోయింది నాకు. ఓకే. సో మరి ఎన్ని మూవీస్ చేశారు మొత్తం అన్ని తెలుగులో మీరు? ఉంటాయి ఆల్మోస్ట్ ఒక 30-40 వరకు ఉండొచ్చు. 40 మూవీస్ అంటే మామూలు విషయమా? ప్యార్ మే పడిపోయానేలో ఆదికి ఫ్రెండ్గా చేశాను, అండ్ సునీల్ గారు మూవీస్ చేశాను, రవితేజ గారికి మరదలుగా కూడా చేశాను బల్పులో, అలాగా కొన్ని మూవీస్. సో మరి మీకు అన్ని మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ మీ క్యారెక్టర్ పరంగా? అన్నీ ఇష్టమే, కానీ మళ్ళీ చూసుకోలేదు. ఓవర్లోడెడ్. మరి నేను చేసినవి అన్ని నాకు నచ్చకపోతే ఇంకెవరికి నచ్చుతాయి? ఒకటే ఫేవరెట్ ఎలా ఉంటుంది? ఇది బాగా ఉంటుంది, లైక్ చెర్రీ క్యారెక్టర్ ఇలా తిప్పుకుంటా అన్ని కదా. నాకు ప్యార్ మే పడిపోయిన దాంట్లో అయితే ఇష్టం నా క్యారెక్టర్. అంటే నేనే కొంచెం డబ్బింగ్ చెప్పాను, నా వాయిస్ చండాలంగా ఉన్నా సరే నేనే డబ్బింగ్ చెప్పాను. ఎవరు చెప్పారు మీ వాయిస్ చండాలంగా? నేనే అనేసుకుంటూ. మీరు బాలేరని మీరే అనేసుకుంటారు, మీ జుట్టు ఇలా ఉందని మీరే అనేసుకుంటారు, మీ వాయిస్ బాలేదు మీరే అనేసుకుంటారు. ఫస్ట్ నన్ను నేను తిట్టేసుకుంటే దాని తర్వాత ఎవరైనా పొగిడినప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అందుకే మీరు 40 మూవీస్ చేశారు. అందుకే ఓకే, కాన్ఫిడెంట్ గా ఉంటారు. బట్ కాకపోతే మీ మీద అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకుండా ఇలా వెళ్ళి సింగిల్ టేక్ లో డైలాగ్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ఇప్పుడు మనం కష్టం అండి, పైకి రాలేదు. అదే ఇప్పుడు అర్థమవుతుంది, అందుకే మీరు చెప్తున్నారు కదా నా హెయిర్ గురించి నేనే అనుకుంటాను. కానీ ఈ రోజుకి కూడా ఇన్ని ఇయర్స్ అయినా ఈ రోజుకి ఒకసారి సీన్ పేపర్ చదివిన తర్వాత కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు ఇప్పటికే నేను భయపడతా. ఇది ఎలా చేయగలను, ఎలా చేస్తే బాగుంటుంది, కరెక్ట్గా చేయగలనా లేదా. ఎందుకంటే కొన్ని వేల మంది లక్షల మంది చూస్తున్నారు కదా. చూస్తున్నప్పుడు డెఫినెట్గా ఒక ఏడుపు సీన్ అంటే డెఫినెట్గా చాలామంది సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా కళ్ళలో నీళ్ళు వస్తేనే మనం బాగా చేసాము అనిపించేది. కొన్ని సీన్స్ వరకు నేను చేశానని అనుకుంటున్నా. ఓకే. సో జనరల్గా మీరు ఏదైనా క్యారెక్టర్ చేసే ముందు లేదంటే కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ఓకే చెప్పే ముందు మీరైతే ఏం చూడరు, క్యారెక్టర్ పరంగా మీరు మాత్రమే చూసుకుంటాను. ఎగ్జాక్ట్లీ. హోంవర్క్ ఏదైనా చేస్తారా? లైక్ అంటే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వడానికి మీ గెటప్ పరంగా కావచ్చు? గెటప్ పరంగా అయితే నేను ఆలోచిస్తా.
ఎందుకంటే ఈ సీరియల్లోకి ఆ సీరియల్లోకి కొంచెం వేరియేషన్ కావాలి మనకి క్యారెక్టర్ వైజ్ అలాగా వాళ్ళు చెప్పిన దాన్ని మైండ్లో పెట్టుకుని ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నా వరకు ఎంతవరకు నేను చేయగలను ఇన్నోవేటివ్గా అనేది నేను చూస్ చేస్తా. ఓకే. సో మరి సీరియల్స్లో లుక్ పరంగా మీకు హార్ట్ ఫేవరెట్ సీరియల్ ఏది అంటే ఇందులో చాలా బాగా ఇద్దరమ్మాయిలు. ముందుకు చూసాను, లుక్ పరంగా కూడా చాలా క్యూట్ అండి. ఇద్దరమ్మాయిలు నాకు సుహాసిని అక్కతో కాబట్టి నార్మల్గా నాకు అనిపించేది క్యాజువల్గా ఉంటాను, చుడిదార్స్ హాఫ్ సారీస్ అంతే. అండ్ అభిషేకంలో డ్యూయల్ రోల్ చేసినప్పుడు ఒకటి మార్వాడి అమ్మాయి కింద చేసాం ఫుల్ ఎలా అంటే జీన్స్ అలా వేసుకుని సమ్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, కలరింగ్ హెయిర్ అలాగా అవి కొంచెం ఇష్టం. ఓకే. ఫ్యూచర్లో ఎలాంటి క్యారెక్టర్ చేయాలి, ఒకటి ఇలాంటి క్యారెక్టర్ కూడా చేస్తే బాగుంది ఎందుకంటే ఆల్రెడీ మీరు పిచ్చమ్మాయిలా కూడా చేశానని చెప్పారు కదా. సో మెంటలీ డిజార్డర్ క్యారెక్టర్ చేయడం అంటే మామూలు విషయం కాదు, అది అన్నిటికన్నా హార్డ్, చాలా ఎందుకంటే ఫిజికల్లీ అయినా చేయొచ్చు, ఏం పెద్ద. నేను ఒక్కొక్కసారి కొన్ని సీన్స్ చేసినప్పుడు అందరు నవ్వేస్తూ ఉండేవారు, అయినా నేను నవ్వాపుకుని అలానే చేయాలి కదా. చూడండి ఇలాంటి చాలా కష్టం చాలా. సో మరి ఇలా ఏదైనా ఒక క్యారెక్టర్ డ్రీమ్ రోల్ లాంటిది ఏదైనా ఉందా సీరియల్స్ లో చేయడానికి, ఇది ఉంటే బాగుండు అని? ఏం లేదు, సింపుల్ గా ఆన్గోయింగ్ ఏది వస్తుంది వచ్చిన వాటిల్లో బెస్ట్ చూస్ చేసుకుని చేయడమే. నాకు ఎప్పుడైనా సపోజ్ ఇలాగ నచ్చలేదు అంటే చెప్పేస్తాను, లేదు నేను ఇది చేయలేను, నా వల్ల కాదు అని చెప్పేస్తాను. సీరియల్ ఆర్టిస్టుల్లో సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు అందరితో ఆల్మోస్ట్ మీరు వర్క్ చేశారు అట్లీస్ట్, లేదంటే ఈవెంట్స్లోనో డాన్స్ షోస్లో ఎక్కడైనా కలుస్తూనే ఉంటారు కదా. యాక్టింగ్ పరంగా కావచ్చు, యాజ్ ఎ పర్సన్ కావచ్చు, మీకు బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, మీరు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ. ఎందుకంటే అందరూ నన్ను బాగా చూస్తారు, అలా ఏం కాదు నిజంగానే అందరూ నన్ను బాగా చూస్తారు చిన్నపిల్లలాగా. వాళ్ళు ఫస్ట్లో అంతా అనుకునేవారు ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వదు అలా ఎలాగా అని. వాళ్ళతో వర్క్ చేయడం వరకు నాకు కొంచెం భయంగా ఉండేది 1 or 2 days. దాని తర్వాత మళ్ళీ నాకు నేను యాక్ట్ చేస్తున్నాను ఓకే అంటే నేను ఫస్ట్ టేక్లోనే చేస్తున్నాను కాబట్టి వాళ్ళకంత ఇబ్బంది లేదు, ఓకే నేను చేయగలను అని నాకు నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను ఫ్రెండ్లీగానే మూవ్ అయిపోయేదాన్ని వాళ్ళతో. సో అందరూ బాగానే ట్రీట్ చేసేవారు కాబట్టి అందరూ ఇష్టమే. సో సీరియల్ డైరెక్టర్స్లో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఉన్నారా, లేదంటే అందరూ అంటారా? అది కూడా అందరూ అంటే ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఎలాగా మీరు చేసిన సీరియల్ మళ్ళీ నాకు వర్క్ చేయాలి అని అనిపించేది లక్ష్మీ శ్రీనివాస్ గారితో మళ్ళీ వర్క్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడున్న వాళ్ళందరితో కూడా మళ్ళీ చేయాలి, కాకపోతే ఇప్పుడు నేను ఆయనతో చేయలేకపోతున్నాను కాబట్టి మళ్ళీ వర్క్ చేయాలనుకునేది మాత్రం లక్ష్మీ శ్రీనివాస్ గారితో. ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఏది మీది? మూవీస్ చూస్తారా బాగా? ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ, ఎప్పుడు చూసినా బోర్ అనిపించేది మూవీ? నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, బొమ్మరిల్లు. సో రెండు కూడా జాబియల్ అంటే మీరు ఎలా ఉంటారో, మీరు ఎలా హ్యాపీగా ఉండాలనుకుంటారో, సో అలాంటి ఇంచుమించు అలాంటి మూవీస్నే మీరు ఎక్కువ ఇష్టపడుతుంటారు. సాడ్ మూవీస్ అవి ఇవి పెద్దగా చూస్తాను. రీసెంట్గా మజిలీ చూసాను. ఎలా అనిపించింది మజిలీ? నాకు నచ్చింది, హార్ట్ఫుల్గా నాకు నచ్చింది. అంటే మూవీ అయిపోయిన తర్వాత కూడా మనం ఏదో ఒక ఫీల్లో ఉన్నట్టు, మనకి కొంచెం రిలేటెడ్గానే అంటే మనకి తెలిసిన వాళ్ళకే జరిగినట్టు అన్నంత ఫీల్గా అనిపించింది నాకు. సో ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ డైరెక్టర్ ఎవరండి? మీరు మూవీస్లో కూడా చాలా 40 మూవీస్ అంటే మా రాజమౌళి గారి మూవీలో చేశారా? నేను మర్యాద రామన్న మూవీలో ఏదంటే బ్రహ్మాజీ సిస్టర్ క్యారెక్టర్ అని చెప్పి వెళ్ళినప్పుడు అక్కడ తెలుగు అమ్మాయి సాంగ్ జరుగుతుంది అనమాట. ఆ సాంగ్లో నన్ను పెట్టారు. సో ఒక 4 days జాలీగా వర్క్ చేశాను. వర్కింగ్ స్టైల్ అదంతా కూడా తెలియాలి కదా. ఇప్పుడు నాకేమి వచ్చిన వెంటనే పెద్ద క్యారెక్టర్స్ ఏమి రాలేదు, అలాగా డైలాగ్స్ లేని క్యారెక్టర్స్ వచ్చాయి, వెనకాల నుంచునే క్యారెక్టర్స్ వచ్చాయి, ఒక ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద గర్ల్స్ కింద కూడా అలాగా కూడా వచ్చాయి. అలా ఏమి ఏది వచ్చినా సరే అలా చేస్తూ ఉన్నాను కాబట్టే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానని నా ఫీలింగ్. సో జనరల్గా అంటే అదే ఎవరైనా కూడా ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేసినప్పుడు, ఒక మంచి మూవీలో 40 మూవీస్లో కూడా ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేశారు, మీరు చెప్పినట్టు డైలాగ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు. తర్వాత మళ్ళీ ఏ క్యారెక్టర్ వచ్చినా డైలాగ్స్ లేని క్యారెక్టర్స్ కూడా చేశారు. బట్ మిమ్మల్ని గుర్తించారు, అఫ్కోర్స్ మీరు వెనకున్నా ముందున్న మిమ్మల్ని అయితే గుర్తించారు జనాలు. ఎందుకంటే స్టార్టింగ్ మీరు చేసింది లీడ్, వన్ ఆఫ్ ద లీడ్గా చేశారు ఒక మూవీలో. ఇవన్నీ చేయడం మామూలు విషయం కాదు, నాకు లీడే కావాలని కూర్చునే వాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ మీరు చెప్పింది కూడా కరెక్టే, అలా అనుకోకపోవడం వల్లే మీరు ఇక్కడ ఉన్నారు. బట్ కాకపోతే ట్రీట్మెంట్ ఏదైనా చేంజ్ ఉంటుందా? అంటే ఈ క్యారెక్టర్ ఉన్న వాళ్ళకు ఇలా ట్రీట్ చేయడము, లేదంటే డైలాగ్స్ లేని వాళ్ళని ఇంకోలా ట్రీట్ చేయడము, అదేదైనా ఉంటుందా అక్కడ అసలు స్పెసిఫిక్గా? ఏమో నేనేమి అంత అలాంటి వేరియేషన్స్ ఏమి నేను ఫేస్ చేయలేదు. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు కొన్ని ఎలా చెప్పాలి, ఇప్పుడు ఒక క్యారెక్టర్ మనకి
ఈ మూవీలో ఒక క్యారెక్టర్ నేను చేయగలిగాను. ఇంకొక మూవీలో వచ్చేటప్పటికి ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత వాళ్ళకి మేబీ లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల కొన్ని సీన్స్ కూడా వాళ్ళు తీసేయి ఉండొచ్చు. సో అలాగా కొన్ని జరిగాయి. ఓకే. అంతే కానీ ఇప్పుడు కంప్లీట్ డైలాగ్స్ లేకుండా క్యారెక్టర్స్ అయితే ఇప్పుడు చేయలేదు. సో లెంత్ ఎక్కువైతే తీసేయడం అలాంటివి మాత్రమే జరిగాయి తప్ప అలా జరిగిన తర్వాత కూడా దానివల్ల నాకేం పెద్ద నష్టం ఏం రాలేదు. దాని తర్వాత అందులో నీకు ఇలా క్యారెక్టర్ ఇవ్వలేకపోయామమ్మా, సో నెక్స్ట్ దాంట్లో మంచిది ఇస్తామని మళ్ళీ కాల్ చేసి పిలిచిన వాళ్ళే. సో ఫ్యూచర్ మూవీ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయండి? మీరు ఇంతకుముందు ఒక మూవీ నయనం అని ఒక మూవీ రిలీజ్ ఉంది. లేదు, చిత్రాంగద ఒకటి చేశాను లాస్ట్, దాని తర్వాత నయనం. ఓకే అండి, ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. అండ్ ఎప్పుడు కూడా మీరు చెప్తారు మీ గురించి తెలుసు, మోస్ట్లీ మీ ఫ్యామిలీ గురించి అండ్ అలాగే మీ లవ్ స్టోరీ గురించి ఆల్మోస్ట్ తెలుసు. కాకపోతే ఇంత ఓపెన్గా హార్ట్ఫుల్గా మీ గురించి తెలుసుకోవడం అనేది ఈ ఫస్ట్ టైం నాకు తెలిసి. ఎప్పుడు స్మైలీగా కనిపిస్తూ ఆన్ స్క్రీన్ పైన. సో చాలా బాగా అనిపించింది మీతో ఇంటర్వ్యూ చేయడం, మీతో మాట్లాడడం. అసలు నాకు ఇంటర్వ్యూలా అనిపించలేదు ఫస్ట్ థింగ్, టు బీ ఫ్రాంక్ హానెస్ట్లీ. సో మచ్. నేను మిమ్మల్ని బోర్ కొట్టించలేదంటే ఆబ్వియస్లీ నాకున్న డౌట్స్ క్లారిఫై చూడగానే హెయిర్, ఎస్ హెయిర్ కి రీజన్ ఏంటి, ఎలా మెయింటైన్ చేస్తారని అడగొద్దు, ఎందుకంటే మీరు చెప్పారు ఎవరో అడిగితే చెప్పేసాను కదా, కోమ్ చేయడం ఏం చేయడం, కోమ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, ఎలా వదిలేస్తే ఆ హెయిర్. ఈ హెయిర్ స్టైల్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు, అదే కదా. ఎగ్జాక్ట్, అవును. సో అలా ఎవరైనా అడిగారండి మళ్ళీ కంప్లీట్ స్ట్రైట్ ఉన్న వాళ్ళు, ఇలా హెయిర్ మెస్సీ కావాలి అంటే ఏం చేయాలి? అలా అడగలేదు, అంతే. వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు అని అడిగారు అంతే. నన్ను స్ట్రైట్ చేయించుకోమని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. డైరెక్ట్గా చెప్పేస్తాను నేను, సారీ నేను చేయించుకోండి. ఏ మూవీస్లో కూడా చూడలేదు అసలు, ఎందుకంటే మేబీ నిజమే మీరు చెప్పింది, మీ గుర్తింపు అనుకోవచ్చు మీ హెయిర్. కంగనాకి ఎలా ఉంది కర్లీ హెయిర్, అండ్ మనకు సోనియా కూడా ఉంది కదా, సోనియా కూడా విత్ కర్లీ హెయిర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ లాస్ట్లో మీ ఫ్యాన్స్కి, మీ ఫాలోవర్స్కి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. రోజు సీరియల్ చూసి మమ్మల్ని ఇంత ఇదిగా అభిమానిస్తున్నందుకు మీ అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బీయింగ్ హియర్. చాలా బాగా అనిపించింది మీతో మాట్లాడడం. మీరు ఇలాగే బోల్డ్ అని ప్రాజెక్ట్స్ చేయాలని, అందరినీ నవ్విస్తుండాలని, అప్పుడప్పుడు ఏడిపిస్తుండాలని సీరియల్స్లో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ.